ఎండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. It's all right. తొందరగా బాబు, నీకని నేనేం కదరా ఫ్లైట్ టికెట్ క్యాన్సిల్ చేసి స్టేషన్కి వచ్చాను. టికెట్ కన్ఫర్మ్ అయిందా? కన్ఫర్మ్ చేశాను కానీ నీ కోసం ట్రైన్ ఆపేందుకు తలపని తోపుకొచ్చిందిరా బాబు. ట్రైన్ ఆపేవా? ఎలా ఉందిరా? స్టేషన్ మాస్టర్ ఫోన్ చేసి ట్రైన్ లో బాంబు ఉందని చెప్పా. అంతే 2 గంటల నుంచి వెతుకుతున్నారు. తొందరగా ఎక్కడ బాబు, లేదంటే నువ్వే పెట్టారనుకుంటారు. ఇంత పబ్లిక్ చీటింగా? చీటింగ్ లేదు, బ్యాటింగ్ లేదు. అరే అసలు విషయం చెప్పడం మర్చిపోయాను. నువ్వు ఎక్కే కంపార్ట్మెంట్ పక్కన లేడీస్ కంపార్ట్మెంట్ ఉంది. మధ్యదారిలో దిగిపోయి కంగారులో ఎక్కిసావు. అసలే రోజులు బాగాలేదు, మగ రక్షణ లేదు. ఫెవికాల్ తగిలితే వదులుతుందేమో కానీ ఫీమేల్ పెయిట్ తగిలితే మాత్రం ఈ జనం వదలదు. తొందరగా రా బాబు, ట్రైన్ వెళ్ళిపోతుంది. ఇగో తొందరగా వెళ్ళిపోతుంది. బై బై యాదో ఫోన్ చేస్తాలే. బాయ్. ఓకే ఇదంతా నిజమేనా? కలలాంటి నిజం కన్నుల ముందు నిలిచింది. ఓ ప్రణయ దేవత నా హృదయంలోకి తొంగి చూసింది. తొలి చూపులో ఇంత మహిమ ఉందా? ఇంత తీదన ఉందా? సగం హృదయం ఆమెతో కలిసి వెళ్ళిపోయిన ఫీలింగ్, మిగిలిన సగం విడిపోయిన సగం కోసం రగిలిపోతుంది. ఆమె నీలి నీడల జ్ఞాపకాలు మంచు ముత్యాల్లా రగిలే హృదయాన్ని చల్లార్చి ఓదార్చుతున్నాయి. మీరు వచ్చాక విశాఖపట్నం టూ మచ్గా మారిపోయిందండి. కాలు వచ్చేసింది అనుకోండి. నోరు మూస్తావా? చాలా టూ మచ్గా మాట్లాడుతున్నావు. అది సరే గానీ వైజాగ్ విషయాలేంటి? ఏమున్నాయండి? టూ మచ్గా వర్షాలండి, టూ మచ్గా ఎండలండి, టూ మచ్గా చెమటలండి, టూ మచ్గా చలండి. టూ మచ్గా మాట్లాడుతున్నారండి. నోర్ముయ్. అంతేనంటారండి? థ్యాంక్స్ అండి. హాయ్ బబ్లు, హౌ ఆర్ యు? ఫస్ట్ డే లేట్కి వెళ్తే బావాలా? ఎంత బాగుందిరా అమ్మాయి.
ఏంటి న్యూసెన్స్? న్యూసెన్స్ కాదు రొమాన్స్. ఓహో. అయినా నీకెందుకురా? వీళ్ళకి అన్న వాళ్ళు ఎవరువా? నీ సంగతి నువ్వు చూసుకోరా, పోరా. మాతో పెట్టుకోకమ్మా, బోన్స్ బ్రేక్ అయిపోతాయి. నా సంగతి నేను చూసుకుంటాం కానీ మీరేంటమ్మా ఈ రోజుల్లో కూడా అబ్బాయిలు కామెంట్ చేస్తే చూస్తూ ఊరుకుంటారు? చెప్పుతో కొట్టండి, కొట్టండి అమ్మా చెప్తాను. ఏంటిరా? ఏంటి? రౌడీజం? చంపేస్తాను. అలానే. ఏంట్రా ఏడిచేవాలే పో. థ్యాంక్స్ అండి. మీరు వెళ్ళండి. తిక్క కుదిరింది వెధవులకి, లేకపోతే రోజు కాలేజ్కి రావడం లాగించేయడం. పదండి. వీడెవడ్రా? మన శంకర్ కోరమండల్ ఎక్స్ప్రెస్ అయితే వీడు తమిళనాడు ఎక్స్ప్రెస్ లో మంచి స్పీడ్ మీద ఉన్నాడు. వాడి స్పీడ్ నువ్వేం గుర్తించక్కర్లేదు, పదపోదాం. పదండి. పదసిను. ఎవడ్రా మా వాడిని కొట్టింది? ఇప్పుడు చూపించండి రా. ఉదయం నీకు చెప్పానే వసంత గాని కొట్టడానికి రౌడీలు వచ్చారు చూసావా? మన చేతులతో వసంత గారికి సన్మానం చేద్దాం అనుకుంటే వీళ్ళు వచ్చి మనకి శ్రమ తగ్గించారా? ఏయ్, బుద్ధి ఉందంట్రా? వాడు మనకు శత్రువే, కానీ మన కాలేజ్ మీదకు మరొకడు వస్తే మన శత్రువు కూడా మనకు మిత్రుడే. పైగా వాడు చేసింది మంచి పని, నాకు నచ్చింది. ఏయ్, ఎవరు కావాలి? మా వాళ్ళని ఆడపిల్లల చేత చెప్పుతో కొట్టించాడే వాడు కావాలరా. నీకు చెప్పేదేంటి పోరా. రెండు నిమిషాల్లో ఈ క్యాంపస్ ఖాళీ చేయండి, లేకపోతే మిమ్మల్ని మీ జీప్ని కలిపి తగలబెట్టాల్సి వస్తుంది. అన్నా ఆగు, శంకర్ గారు అంటే వీడితో గొడవ పడితే మనం కాంపౌండ్ దాటడం కష్టం. మనం వెళ్ళి ఇంకో రూట్ వద్దాం, పదండి వెళ్దాం. సరే, వాడిని ఎంతకాలం దాచి పెడతారు చూద్దాం. వచ్చేయండి రా. ఏం చెప్పా గురు, శత్రువును కూడా సేఫ్ లో ఉంచావు, అందుకే నువ్వు నాకు నచ్చావు. ఢిల్లీలో టికెట్ పిచ్చితో వేశారంటగా? పిచ్చెక్కి మన పీడీ గాడికి కూడా పిచ్చక్కట్టుందిరా. లేకపోతే ఇంటర్ కాలేజీ టోర్నమెంట్ కబడ్డీ పోటీలో నా నాన్న అంటాడా? నిన్నెలా చేసుకుంటారా? అది ఆడవాళ్ళ టీం. అయితే మాత్రం ఆడవాళ్ళతో సమానంగా ఆడే మగాళ్ళకి లేదంటావా ఏంటి? అబ్బా, నా బ్యాట్ ఇస్తారా? ఆ కాకిటి అమ్మా, ఆ బ్యాట్ ఇటీరా. చూడమ్మా, ఈ కాక్ ని ఎగరేసి ఈ బ్యాట్ ఇలా ఆడారు కానీ ఈ బ్యాట్ ని ఎగరేసి ఈ కాక్ ఇలా ఆడాడు ఇలాగే యాక్సిడెంట్ అవుతుంది. మా జీవితాలు దాడుకోకమ్మా. నీకు చాలా విషయాలు తెలిసిపోయాయి. ఈ విషయం మన పీడీ గారు తెలిస్తే బాగుండు. వాడి గుడ్ లక్ ని బ్యాడ్ లక్. అబ్బా అబ్బా, రేయ్ ఎవడ్రా కొట్టింది? రండిరా రండి చూసుకుందాం. రండిరా రండి. ఆఖరి పని పట్టుకోరికి రండి. పీడీ సార్, Ball, please. మీరే సార్. సార్ ఎవరు అనుకున్నాను సార్. సార్ మీ బాల్ కి నా హెడ్ అడ్డం పడింది కానీ లేకపోతే డైరెక్ట్ గోల్లో పడే సార్. కదరా తీసుకోండి సార్. ఈ మాట నేను నీకు చెప్పాలి. లైలా వసంత్ గారితో ప్రాక్టీస్ చేస్తుందంట్రా. ఏం మగరాయుడు, ఏంటి ఆడుతున్నావు? పార్టీ మార్చేసావా? ఇట్రా. బాగా ఆడుతున్నాడు, మంచి ప్రాక్టీస్ అవుతుందని. హలో, ఈ కోర్టులో సీనియర్స్ ఆడాలి, జూనియర్స్ ఆడాలంటే కెప్టెన్ పర్మిషన్ తీసుకోవాలి. అయినా నిన్న కాక మన కాలేజీకి వచ్చి నువ్వేలా ఆడుతున్నావు? అసలు నీకు టెన్నిస్ రూల్స్ తెలుసా బాబు? నన్ను అడిగేది? కాదు, పక్కింటండి. నిన్నే అడిగేది. పక్కింటాను అనుకున్నానులే. జోకులేకు, జోకులేయటం ఆడాలతో అట్టం కాదు. దమ్ముంటే మా శంకర్ తాడవాయ్. వీళ్ళంతా ఆడాళ్ళ దగ్గర వీరత్వం చూపిస్తారు కానీ మనతో ఎక్కడ ఆడగలరు? మరే ఎవరితోనైనా అడగలను. దమ్మున్న మగాడు కోర్టులో దిగొచ్చు.
శత్రువుకి తొడగొట్టడం తప్ప చెయ్యటం నాకు అలవాట్లేదు. నేను మిమ్మల్ని శత్రువు అనుకోలేదే. రండ్రా పోదాం. ఎవరెత్తను? మీరేం కంగారు పడకండి, వీడు కొంచెం టూ మచ్. రై వెళ్ళి వేడి నీళ్ళు పెట్టు. రండి కూర్చోండి. జస్ట్ మినిట్. ఎందుకు ఇదంతా? జస్ట్ ఏ ప్రికాషన్ అంతే. ఆ రోజు టెన్నిస్ ఆడినప్పుడు ఆటలో నీ షార్ప్నెస్ నోటీస్ చేశాను. నువ్వు టెన్నిస్ ఛాంపియన్ కదా? మొమెంటస్ చెప్తున్నారా? నిజం చెప్పు, ఆ రోజు నువ్వు కావాలని ఓడిపోయావు. ఎందుకలా? మీకోసం, మీ ఫ్రెండ్షిప్ కోసం. నా ఫ్రెండ్షిప్ కోసమా? అవును. ఆ రోజు మిమ్మల్ని కాలేజీలో చూసినప్పుడే నాకెందుకో మీతో స్నేహం చేయాలనిపించింది. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటారు, అలా ఫ్రెండ్షిప్ ఎట్ ఫస్ట్ సైటా? ప్రేమ స్నేహం ఒకే స్పందంతో ఏర్పడేవి. నో డిఫరెన్స్.
మీతో ఛాలెంజ్ చేసిన నా మనసు మీ స్నేహాన్ని కోరుకుంది. ఆ తర్వాత మీ గురించి తెలిసాక నా డెసిషన్ కరెక్ట్ అనిపించింది. నా గురించి తెలిసాక? ఏం తెలిసాక? ఆడపిల్లల్ని గౌరవించే ఉత్తములని తెలిసింది. ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకునే మంచి మనిషి అని తెలిసింది. మాట కరుకైనా మాటలకందరి మంచి మనసు మీదని తెలిసింది. ఎక్కువగా పొగుడుతున్నావు. నేను ఎక్స్ట్రా చెప్పట్లేదు. మీ గురించి నాకు ఏర్పడే అభిప్రాయం దాచుకోకుండా చెప్పాను. కానీ మీరు ఎలా తీసుకున్నా సరే. నువ్వే గెలిచావు. ఆటలో ఓడిపోయినా స్నేహంలో నువ్వే గెలిచావు. అంటే మీరు నన్ను స్నేహితుడిగా అంగీకరించినట్టేనా శంకర్ గారు? స్నేహితుడు అంటూ శంకర్ గారు అని అక్కర్లేదు. శంకర్ అంటే చాలు. ఓకే, ఫ్రమ్ నౌ వి ఆర్ ఫ్రెండ్స్. రారా, ఇదేరా మా ఇల్లు. వెరీ నైస్. అమ్మా, వసంత్ అని కాలేజ్లో నా ఫ్రెండ్. నమస్కారం అండి. శంకర్ నువ్వు అసలు లోపలికి రా. నీ ఫ్రెండ్స్ మన ఇంటికి తీసుకురావద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను? అది కాదమ్మా, వసంత్ చాలా మంచోడు, అంతలాంటోడు కాదు. అయినా సరే మళ్ళీ చెప్తున్నాను, నీ ఫ్రెండ్స్ మన ఇంటికి రాకూడదు. మరి అంత మంచి ఫ్రెండ్ అయితే ఏ బీచ్ లోకో పార్క్ లోకో మీకు వీలున్న చోటుకెళ్ళి ఊరగండి. గట్టిగా మాట్లాడక, మా వాడి ఇంటి బాధపడతాడు. అయినా ఇంటి గుమ్మ వరకు తీసుకొచ్చి లోపల పిలవకపోతే బాగదు. ఈ ఒక్కసారికి నీ ఇష్టం, ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ టైం. రే వసంత్, రారా. ఇప్పుడు కాదులేరా, ఇంకోసారి వస్తాను. అదేంట్రా ఎక్కడి దాకా వచ్చి రా. ఊరికి వెళ్ళాలని చెప్పాను కదా, ట్రైన్ కూడా టైం అవుతుంది. మళ్ళీ ఎప్పుడైనా వస్తాను లేరా. సారీ సార్. అటు గోపాలపట్నం వస్తావా? ఎరా, నువ్వేం చెప్పుకోలేదే? నాకు కాస్త ఎలకల మంది పట్టరా బాబు. ఎలకల మంది ఇక్కడ దొరకదు సార్. ఏమైంది గణేష్, ఎందుకలా ఉన్నావు? తరుడీరు మీనాక్షి నేను 3 నెలలుగా ప్రేమించుకుంటున్నాం కదా. అవును. అవునా? మెకానిక్స్ లో వీకు, ఎంత చదివినా అర్థం కావట్లేదు అంది. కొత్తగా వచ్చిన లెక్చర్ మురళీకృష్ణతో మాట్లాడి నెల క్రితం ట్యూషన్ లో కూడా పెట్టించాను రా. మంచి పని చేసావుగా. మంచి పనే. ఈ రోజు వచ్చి సబ్జెక్ట్ లో బాగా ఇంప్రూవ్ అయ్యాను, థ్యాంక్స్ గణేష్ అని కూడా అంది. ప్రేమించిన అమ్మాయి థ్యాంక్స్ చెప్తే పార్టీ చేసుకోవాలి కానీ గోలేమిట్రా? ఎగ్జామ్స్ అయ్యాక పెళ్లి కూడా చేసుకుందాం అని చెప్పిందిరా. పెళ్ళన్నా కూడా ఏంట్రా నీ న్యూసెన్స్? పెళ్లి నాతో కాదు, ఆ లెక్చర్ మురళీకృష్ణ గారితో. హాయ్. హాయ్. ఏయ్, ఎరా ఊరెళ్తానన్నా వెళ్ళలేదా? వెళ్ళాలనిపించలేదు, క్యాన్సిల్ చేసుకున్నాను. ఏంట్రా డల్గా ఉన్నావు? మూడేం బాగలేదురా. ఏయ్, ఏదైనా సినిమాకి వెళ్దామా? టౌన్ లో ఉన్న సినిమాలు మొత్తం చూసేసాం. టైటానిక్ 8 సార్లు చూసాం. ఆ సినిమా డైరెక్టర్ కంటే ఎక్కువ సార్లు చూసాం. శంకర్, నువ్వు వస్తావా? సినిమాకా? ప్లీజ్ రా. చలో. అది లవర్స్ చూసే సినిమా చూసారా? రేయ్, శంకర్ ఎన్నిసార్లు అడిగినా మనతో పాటు ఒక్కసారి సినిమాకి వచ్చాడా? వాడు అడగంగానే సినిమాకి వెళ్ళిపోయాడు. అదేరా ఫ్రెండ్షిప్ అంటే. ఏయ్, నువ్వు వెళ్ళి టికెట్లు తీసుకో, నీ బైక్ పార్క్ చేసి వస్తా. అలాగే. ఏంటి ఎంత లేట్ వెళ్ళు? ఏంటి హౌస్ఫుల్ అయిపోయింది? ట్రాఫిక్ జామ్ ఉంది ఏంటో. ఎక్స్క్యూజ్ మీ, మీ దగ్గర ఎక్స్ట్రా టికెట్లు ఏమైనా ఉన్నాయా? లేవండి, ఫ్రెండ్ వస్తా అన్నాడు. ఓ, ఏంట్రా ఎంత లేటు? సారీరా, ఆఫీస్ లో లేట్ అయింది. టికెట్స్ కావాలండి? అవును. తీసుకోండి. ఎంత ఇమ్మంటావు? సేమ్ కాస్టేనండి, 40 రూపీస్. నేను బ్లాక్లో టికెట్లు అమ్ముకున్నాను కాదండి. ఐఎమ్ సారీ. పర్వాలేదు, సినిమా చూద్దానే ముందుగా టికెట్ రిజర్వ్ చేసుకున్నాను. సడన్ గా ప్రోగ్రామ్ చేంజ్ అయింది. థ్యాంక్స్ అండి. ఓకే. టైటానిక్ లవ్ స్టోరీ. సారీ. శంకర్ నుంచి రేయ్, హౌస్ఫుల్ అయిన టికెట్లు సంపాదించాను చూసావా? రా. హలో సార్, త్వరగా వెళ్ళండి, సినిమా స్టార్ట్ అవుతుంది.
ఏంట్రా అలా చూస్తున్నావు? ఈ టికెట్లు అతనే ఇచ్చాడు. రే శంకర్, ఏంట్రా ఇది? టికెట్లు ఎందుకు చింపావు? ఎవరతను? చెప్పుకోవాల్సినంత గొప్ప మనిషి ఏం కాదు, పద. మాఘమాసం ఎప్పుడొస్తుందో మౌనరాగాలెన్ని నాళ్ళు ఎవరంటే ఎట్టమ్మా వివరాలే గుట్టమ్మా చిక్కుబుక్కు చిక్కు ఎక్స్క్యూజ్ మీ. ప్రియా ఏమైంది వెళ్దాం పదా. ప్రియా, యా! ఆగు, టైం ఎంత ఏందో తెలుసా? అది మరి అలా కొనుక్కుంటావే? అడిగిన దానికి సమాధానం చెప్పు. ఎందుకు లేటు? అమ్మ చనువిస్తుంది కదా, నీ ఇష్టం నట్టు షికారులకు వెళ్తే నీ ఊరుకోని, అర్థమైందా? హలో బ్రదర్, ఏమిటి రెచ్చిపోతున్నావు? లేట్ అయింది నా షాపింగ్ కోసం కాదు. షాపింగ్ కి వెళ్ళి నీకు డ్రెస్ సెలెక్ట్ చేయడానికి ఇంత టైం పట్టింది తెలుసా? ఓ, నాకు డ్రెస్సులు తెచ్చి అంత పెద్ద అయిపోయావు నువ్వు. ఈ ఇంట్లో నీకు నేను అమ్మ తర్వాత అమ్మ లాంటి సెంటిమెంటా? ఈ కబుర్లన్నీ అమ్మకి చెప్పుకో, నాకు కాదు. మళ్ళీ గొడవ మొదలు పెట్టారు. ఏమైందిరా? చూడమ్మా, అన్నయ్య కోసం నేను ఎంతో కష్టపడి డ్రెస్ తీసుకుంటే సీలింగ్ ఎగిరిపోయి అరుస్తున్నాడు. బనియను డ్రాయరు, ఇది ఒక డ్రెస్సా? వీలవు కన్నయ్య, వీటిపైన వేసుకోవడానికి షర్ట్ ప్యాంట్ కూడా తెచ్చాలి. ఎలా ఉన్నాయి? పర్వాలేదు, కానీ నువ్వు తెచ్చిన డ్రెస్ కంటే నువ్వు ఇచ్చిన బిల్డప్ టూ మచ్ గా ఉంది. నీకోసం ఇంకెప్పుడైనా షాపింగ్ చేస్తే చూడు. అమ్మ అమ్మ చూడమ్మా. నిన్న దెబ్బలాట ఏంటి? దెబ్బలాట రా, నేను రెడీ. ఏంటే ఏంటే? ఆగరా, ఆగు. లక్కీ ఫెలో, అమ్మ అడ్డం రాబట్టి బతికిపోయావు. అమ్మ చూడమ్మా, నువ్వు ఇచ్చిన చదువు ఇదంతా. ఎంతైనా నీ చెల్లె కదరా. చంపేస్తాను. ఎలా ఉన్నాయిరా? తెచ్చింది నా చెల్లె కదమ్మా, చాలా బాగున్నాయి.
రిమెంబర్ మీ? సికింద్రాబాద్ స్టేషన్లో కలుసుకున్నాం, గుర్తుపెట్టారా? ఎందుకు అడుగుతున్నారు? ఏమీ లేదు. మొట్టమొదటిసారి మిమ్మల్ని సికింద్రాబాద్ స్టేషన్లో చూశాను. తర్వాత మీరు ఐఎమ్ వసంత్, సొంతూరు హైదరాబాద్. ఇక్కడ బి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ చేస్తున్నాను. మీరు వైజాగ్ వచ్చింది ఎందుకు? ఇంజనీరింగ్ చదవడానికి. ముందు ఆ పని చూడండి. ఎక్కడికమ్మా? సిబిఎస్ఐకి వస్తావా? కూర్చోండి. ఓ, సిబిఎస్ఈ కంప్యూటర్సా? వెరీ షార్ప్. ప్రియా, నీకు ఫోన్. హలో, ప్రియని మాట్లాడుతున్నాను, చెప్పండి. హలో ప్రియ గారు, నేను వసంత్ మాట్లాడుతున్నాను. దయచేసి ఫోన్ డిస్కనెక్ట్ చేయదు. మీతో చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలి. మీకోసం కింద కార్ పార్కింగ్ దగ్గర వెయిట్ చేస్తుంటాను, తప్పకుండా రావాలి. హలో, ఫోన్ ఫర్ యూ. హలో, ప్లీజ్ డోంట్ డిసప్పాయింట్ మీ, ప్లీజ్. నేను వస్తున్నాను, ఫోన్ పెట్టేయండి. ఎందుకు ఫోన్ చేశారు? మీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. నేనెవరు, మీరెవరు? మన ఇద్దరి మధ్య పర్సనల్ విషయాలేంటి? ఉన్నాయి, అవి మాట్లాడాలని. చూడండి, మీరు చూడటానికి చాలా డిగ్నిఫైడ్ గా ఉన్నారు. కొంచెం డీసెంట్ గా ఉండటం కూడా నేర్చుకోండి. థ్యాంక్స్ ఫర్ యువర్ కాంప్లిమెంట్. లుక్ మిస్టర్ వసంత్. రైల్వే స్టేషన్ లో ఒకసారి ఇప్పుడు కలిసామని రైల్వే స్టేషన్ కి కంప్యూటర్ సెంటర్ కి ఇలా వెంటబట్టం ఏం బాలేదు. మీరు నన్ను సరిగ్గా అర్థం చేసుకోలేదు. నేను మీరు అనుకున్నట్టు చెడ్డవాణ్ణేం కాదు. మీకు నాకు పూర్వజన్మ బంధం ఏదో ఉందని నా ఫీలింగ్. మీతో మాట్లాడితే తెలియని ఓ తీయని అనుభూతి, అందుకే మీతో మాట్లాడాలనిపిస్తుంది. నాకైతే పరమ చేదుగా ఉన్నాయి మీ మాటలు. ఓకే ఓకే, మీరు చాలా కోపంగా ఉన్నట్టున్నారు. శాంతంగా ఉన్నప్పుడే మళ్ళీ కలుస్తాను. మీకు మనసు మరి నాతో మాట్లాడాలనిపిస్తే నా ఫోన్ నెంబరు, సెల్ నెంబర్ ఇస్తాను. అవసరం లేదు, మీరు దయచేయచ్చు. ఎక్స్క్యూజ్ మీ, నా ఫోన్ నెంబర్ 552288 అండ్ 12345 GTM. వసంత్, వంటలో మా అమ్మ నాకు మేనదకిచ్చిన వాడు ఇచ్చిందిరా, చూడు అదరగొడతాను. శంకర్, నీతో నా జీవిత సమస్య ఒకటి చెప్పుకోవాలరా. ఏంట్రా అంత పెద్ద సమస్య? అగిపెట్టు. నేను అమ్మాయిని చూశాను. చూసావా, ప్రేమించావా? ఆమెను చూసినప్పటి నుంచి నా మనసులో లేదు. ప్రేమించావా? ఆ అమ్మాయి లేకపోతే నేను బ్రతకలేను అనిపిస్తుందిరా. అయితే ప్రేమించావు. ప్రేమించి చాలా పెద్ద తప్పు చేశావు. అదేంటి అంత మాట అన్నావు? ప్రేమంటే నీకు ఇష్టం లేదా? ఈ ప్రపంచంలో నాకు నచ్చని విషయం ఏమైనా ఉంటే అది ప్రేమే. అంటే ఇంతవరకు నువ్వు ఎవరిని ప్రేమించలేదా? ప్రేమించలేదు, ప్రేమించను, ప్రేమించబోను. రే, అసలు ప్రేమిస్తేనే కదా ప్రేమ ఏంటంటే తెలిసేది. శంకర్, నా బాధ అర్థం చేసుకోరా. ఇప్పుడు ఏమంటావురా? నేను అమ్మాయిని రైల్వే స్టేషన్లో కలిశాను, మాట్లాడాను కూడా. కానీ ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నానని చెప్పడానికి కాస్త భయంగా ఉంది. నువ్వు పక్కన ఉన్నావు అనుకో, కొంచెం ధైర్యంగా ఉంటుంది. ఏ వసంత్, నువ్వు వైజాగ్ ఎందుకు వచ్చారా? బాగా చదువుకుని ఇంజనీర్ అవ్వాలని, అదే నీ గోల్, అవునా? ప్లీజ్ రే శంకర్, నువ్వు ఒకసారి వచ్చి అమ్మాయిని చూడు. నీకు నచ్చలేదనుకో, ప్రేమించడం మానేస్తాను. సరే వస్తారా? నీ ప్రేమ కోసం కాదు, నీ స్నేహం కోసం వస్తాను. ఓకే, థ్యాంక్స్ రా. అది సరే గానీ అమ్మ నిన్ను ఒకసారి ఇంటికి రమ్మని మరీ చెప్పింది. ఆ రోజు నీ గురించి అలా మాట్లాడి నిన్ను కష్టపెట్టినందుకు అమ్మ చాలా ఫీల్ అవుతుంది. నిన్ను కలిసిన తర్వాత నీ మనిషిని ఏనంటే మనుషుల్లో కలుస్తున్నానంట. అది మా అమ్మకి నీ మీద ఉన్న ఇంప్రెషన్. కాబట్టి నువ్వు రేపు పొద్దున ఇంటికి వస్తే మనం అటు నుంచి అంటే రైల్వే స్టేషన్కి వెళ్ళిపోదాం. ఓకే? షూర్. నమస్కారం అండి. నువ్వా? లోపలికి రా బాబు. ఆ రోజు నీ గురించి ఏదో పొరపాటుగా అన్నానని బాధపడుతున్నావా? అబ్బాయి అదేం లేదండి. శంకర్ ఎక్కడ? మేడ మీద ఉన్నాడు, వెళ్ళి బాబు.
ఏంటి మాస్టారు అమ్మని కలిసావా? ఎంత కలిసి వచ్చాను కానీ నువ్వేంటి ఇంక ఎక్సర్సైజ్ చేస్తున్నావు? పద స్టేషన్కి వెళ్ళాలని మర్చిపోయావా? ఏ స్టేషన్ రా? పోలీస్ స్టేషనా? కాదురా, ఫైర్ స్టేషన్. లేకపోతే ఏంటిరా, రైల్వే స్టేషన్ లో అమ్మాయిని చూపిస్తానని చెప్పాను కదా. నువ్వు లేరా నువ్వు. లవ్వు గొడవ మర్చిపోయాను రా. ఏంట్రా నీ తొందరతో? ఇదిగో టవలో. అమ్మా టిఫిన్ రెడీయా? రెడీ. బూస్ట్ తాగావా? బూస్ట్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ. చిలిపి. బాయ్. ఒరేయ్, తొందర రారా. రైల్వే టైం అవుతుంది. నువ్వు రా చెప్తాను. స్టేషన్కి ఎక్కడ రా? రేయ్. రే 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 ఏంట్రా నీ తొందర? ఉండరా రే, షూ వేసుకునేవరా? సరే వేసుకో. అమ్మా మేము వెళ్ళొస్తాం. ఏంట్రా హడావిడి? టిఫిన్ చేయకుండా వెళ్తున్నారు? లేదమ్మా, టైం లేదు, ఏదో ఇంపార్టెంట్ పని ఉందంట. ఇదయ్యా వీడి వరుస. ఇదివరకైతే ప్రతి చిన్న విషయానికి అందరి మీద మండిపడేవాడు, కోపం వస్తే కొట్టి మాట్లాడేవాడు. నీ దగ్గర ఏ మహత్యం ఉందో గానీ నీ ఫ్రెండ్షిప్ అయ్యాక చాలా మారిపోయి మనిషిలో పడ్డాడు. అదేం లేదమ్మా, శంకర్ స్నేహితుడిగా దొరకడం నా అదృష్టం. అవును వసంత్, మీ అమ్మ నాన్న హైదరాబాద్ లోనే ఉంటున్నారా? నాన్నగారు హైదరాబాద్ లోనే ఉన్నారమ్మా. కానీ నాకు మాటలు వచ్చి అమ్మ అని పిలిచే లోపలే మా అమ్మగారు చనిపోయారు. అప్పటి నుంచి మా నాన్నగారే అమ్మలేని లోటు తీర్చారు. అమ్మనే అమ్మలేని నన్ను తలుచుకుని ఆయన ఎప్పుడు బాధపడుతుంటారు. అయ్యో సారీ బాబు, అడగకూడని ప్రశ్నలు అడిగి నేను బాధ పెట్టాను. అదేం లేదమ్మా, అన్నీ చెప్పడం వల్లే నేను మీకు దగ్గర అయ్యాను. నన్ను అయ్యో ఆశీర్వదించండి. ఏంటిది? లేలే సారు, మీరు పద్ధతులు మార్చుకోండి, కొన్ని పద్ధతులు నేర్చుకోండి. పద్ధతులు నేర్చుకోవటం అంటే ఇదేగా. రారా నీ నిమ్మల ఇడియట్. అరే బ్యాగ్ ఇక్కడే ఉందేంటి? ప్రియాంక వెళ్ళలేదా? ప్రియా ప్రియా వస్తున్నానమ్మా. నువ్వు ఇంకా వెళ్ళలేదంటే? లేదమ్మా, ఓ బుక్ మర్చిపోయాను, తీసుకునేసరికి లేట్ అయింది. నేను బయలుదేరుతాను. రేయ్, ఏంట్రా? నాకేం నచ్చలేదురా. ఈ ప్లాట్ఫామ్ మీద ఒక అమ్మాయి కోసం వెయిట్ చేయడం చాలా అసహ్యంగా ఉంది. ప్లీజ్ నా కోసం రా. నీ కోసం కాబట్టి నా కోసమా? ఎందుకు వచ్చిన ప్రేమలు రాయి? ఇక్కడ ఎవరైనా తెలిసిన వాళ్ళు చూస్తే ఎంత అసహ్యంగా ఉంటుంది. ఏం ఉండదులేరా బాబు. సరేపా. హాయ్. ఆ? కోనార్క్ ఎన్నింటికి వస్తుందండి? తెలీదు. పోనీ జమ్మితావి ఇప్పుడు వస్తుందా? పని మీద పట్టాలు తప్పి ఊళ్ళోకి వెళ్ళిందంట. పని చూసుకుని రేపు వస్తుందంట. వాట్ యు జోక్, నాట్ యు బాయ్. పోనీ ఈ నైట్ కంపెనీ కావాలా? ఏయ్, ఛీ, రేయ్. ఛీ, వేస్ట్ కేస్. నువ్వే ఒక పెద్ద కేసు. ఇక నా వల్ల కదరా, వెళ్ళిపోదాం. సారీ రా, కొంచెం ఓపిక పట్టరా. అది సరేగానే నువ్వు ప్రేమించిన అమ్మాయితో ఇప్పుడు మాట్లాడావంటరా? మాట్లాడాను, కానీ మూడే మూడు మాటలు. ఏంటి? ఐ లవ్ యూ అనే? సారీ, థ్యాంక్స్, సీ యూ. తమాషాగా ఉంది. భగవంతుడా, ఈ పిచ్చి ప్రేమకుని నువ్వే కాపాడాలి స్వామి. ఒరే ట్రైన్ వచ్చిందిరా. శంకర్, ఏయ్ ప్రియా. అన్నయ్య, ఇక్కడున్నావేంటి నువ్వు? ఎవరో ఫ్రెండ్ వస్తానంటేనమ్మా. రే వసంత్, ఇట్రారా. నా చెల్లెలు ప్రియా. హాయ్. హలో. వసంత్ అని కొత్తగా కాలేజీలో చేరాడమ్మా. చాలా బ్రిలియంట్. పొద్దునే ఇంట్లో ఇంట్రొడ్యూస్ చేద్దాం అనుకున్నారా, కానీ నువ్వు చేసిన లవ్ ఆవిడలో మర్చిపోయాను. అన్నయ్య, నాకు క్లాస్ కి టైం అయింది, నేను బయలుదేరుతాను. బాయ్. కర్మరా. అనుకున్నంతా అయింది. ఇప్పుడు అది నన్ను ఇక్కడ చూసిందా, ఇంటికి వెళ్ళి అల్లరి చేసి అన్పాపులర్ చేస్తుంది. సరే కానీ ఏం చేస్తాం. అది సరే, నీ ప్రేమ దేవతైనా వచ్చిందా? వచ్చిందేమో, మిస్ అయింది. అలాగని రేపు కూడా ఈ ప్లాట్ఫామ్ ప్రోగ్రామ్ పెట్టమాకు. నా వల్ల కాదు. నువ్వు నీ ప్రేమ నువ్వే చూసుకో బాబు. రా నాన్న. సార్ మీకు ఫోన్. లోకల్ అయితే నువ్వు మాట్లాడరా, ఎస్టీడీ అయితే నాకు ఇప్పుడు నేను చాలా బిజీగా ఉన్నాను. వైజాగ్ నుంచి వసంత్ గారు సార్. వసంత, ఈ మొక్క ముందు చెప్పి ఆడవచ్చు కదరా. ఇలాగే. హలో వసంత్, చెప్పు. నేను గురుమూర్తిని. రే మూర్తి, నేను అయోమయంలో ఉన్నాను రా. అయ్యమ్మయ్యవా, ఏమైందిరా? ఆ అమ్మాయిని చూశాను, ఏది నువ్వు చెప్పిన అమ్మాయినా? మాట్లాడాను కూడా. వెరీ గుడ్. కానీ చివరిలో ఒక చిక్కొచ్చి పడిందిరా. చిక్కేమిటో చెప్పరా, చెక్కేసి సాల్వ్ చేస్తారు. ఇక్కడ నాకు మంచి స్నేహితుడు ఉన్నాడని చెప్పాను కదా. శంకరు, కొంప తీసి నువ్వు ప్రేమించిన అమ్మాయి ఆ శంకర్ లవ్ కాదు కదా? నోరు మీరు రాసుకెళ్ళి. అది కాదురా, మరేంటి? ఆ అమ్మాయి అతను చెల్లెలురా.
నా ప్రాబ్లం నీకు నవ్వులాట కనిపిస్తుందిరా? ప్రాబ్లం లేని దానికి ప్రాబ్లం అంటే నవ్వు రాదేట్రా? నువ్వు అనవసరంగా ఎక్కువ ఆలోచిస్తున్నావురా. అదేంటి అట్లా మాట్లాడతావు? స్నేహితుడు చెల్లెలు అతనితో ఎలారా చెప్పడం? లాజిక్ గా ఆలోచించరా. నువ్వు నీ ఫ్రెండ్ చెల్లిని ప్రేమించలేదు, నువ్వు ప్రేమించిన అమ్మాయి అన్న నీకు ఫ్రెండ్ అయ్యాడు. వెరీ సింపుల్. దానికెందుకు గిలగలని కోరుకుంటావు? ఏంట్రా నువ్వు అనేది? అరే వసంత్, నువ్వు సికింద్రాబాద్ స్టేషన్ లో ఆ అమ్మాయిని చూసి మనసు పడ్డావు, అవునా? ఆ తర్వాత వైజాగ్ వెళ్ళాక శంకర్ నీకు పరిచయమై స్నేహితుడిగా దగ్గరయ్యాడు, అవునా? ఇప్పుడు ఆ అమ్మాయి అతని చెల్లెలని నీకు తెలిసింది. దానికెందుకు అంత వరి అయిపోతావు? వసంత్, ఫ్రెండ్ పిల్లని ప్రేమిస్తే తప్పు గాని ఫ్రెండ్ చెల్లెల్ని ప్రేమించడం తప్పులేదా? అవును, నాకు చిన్న డౌట్. ఇంతకీ ఆ అమ్మాయి నిన్ను ప్రేమిస్తుందో లేదో ముందు అది తెలుసుకో, ఫ్రెండ్ చెప్పుకోవడం తర్వాత. చెక్ పోస్ట్ గురించి ఆలోచించకుండా బండి స్పీడ్ గా నడిపే. అంతేనంటావా? అంతే, ప్రొసీడ్. సరే ఉంటాను రా. తీసుకోండి, ఎవరికి ఏమేం కావాలో అన్ని తినండి, హ్యాపీగా తినండి. హలో మై లవ్ మై చైనా లవ్. ఏంట్రా మంచి మూడ్లో ఉన్నావు? ఈ చైనీస్ ఐటమ్స్ ఆర్డర్ చేయడం ఏంటి? ఆ పొలాలతో తిట్టడం ఏంటి? ఎప్పుడు లేని పార్టీ బిల్ కూడా కడతానంటున్నాడు. ఒక బిల్ ఏంటి, 100 బిల్లులైనా కడతాను. నా కళ ఫలించింది, నా ప్రేమ విజయవంతమైంది. హలో కామాక్షి కూడా చీకొట్టింది అన్నావు కదరా? కామాక్షి పంక్షాక్షులు ఏంట్రా? ఈ కంట్రీ గర్ల్స్ తో ప్రాబ్లం వస్తుందని ఇంటర్నేషనల్ లెవెల్ లో వచ్చే ఈ అమ్మాయిని లైన్ లో పెట్టేశా. కులమతాల తేడాలతోనే చేస్తున్నావు. మరి పరాయి దేశం పిల్లంటే పెద్దలు ఒప్పుకుంటారా? నో ప్రాబ్లం. ఇది హైటెక్ జనరేషన్. మా పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్ మాట్లాడేసుకున్నారు. పెళ్ళయ్యాక ఫుడ్ ప్రాబ్లం రాకూడదనే ఈ చైనీస్ ఫుడ్ అలవాటు చేసుకుంటాను. ఐఎమ్ సారీ. ఏంట్రా నీళ్ళు నువ్వే సారీ చెప్పుకుంటున్నావు? చైనీస్ స్టైల్లే. అమ్మయ్యా, ఒక్క మొక్క కూడా తిట్టలేదు. హ్యాపీ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చైనీస్ రిలేషన్షిప్. వావ్, మిషి మిషి, కమ్ 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 కమ్. రేయ్, మీ అందరికీ నా లవర్ని పరిచయం చేస్తా. ఓ, షీ ఇస్ మై లవర్. मलाई भुल्नुहोस् मेरो विवाह मेरो लोग्नेले मान्नु हुँदैन. ఓ ఓ, ఈవినింగ్ ఈవినింగ్. ఓకే ఓకే, పార్క్ పార్క్ పార్క్. ఈవినింగ్ పార్క్ రమ్మంటారా పర్సనల్ డిస్కషన్ కి? ఓహో. హలో సార్, ఈవినింగ్ ప్రోగ్రామ్ కాదు. సారీ డియర్, నన్ను మర్చిపో. మన పెళ్లికి నా మొగుడు ఒప్పుకోవట్లేదు అంది. ఎక్స్ట్రా ఫ్లాగ్. ఈ చైనీస్ పొలాలు పక్కన పెట్టి ఇండియా చేతుల్లో తిను. వీడి మొఖానికి చైనీస్ అమ్మాయి కావాల్సి వచ్చిందట. తీసుండేవాడు రా బాబు. ఏయ్, ఈ పుల్ల కావాలా? ఏ. ప్రియా, నీకు ఫోన్ వచ్చింది. ఎక్స్క్యూజ్ మీ సార్, ఇప్పుడే వస్తాను. హలో, నేను వసంతిని. అర్జెంటుగా మీతో మాట్లాడాలి. దయచేసి ఒకసారి ఉడాపారికి వస్తారా? కుదరదు, నా క్లాస్ ఉంది. అలానే మీరు ఫోన్ పెట్టేద్దు. ఒకవేళ పెట్టినా మళ్ళీ మళ్ళీ ఫోన్ చేస్తూనే ఉంటాను. ప్రస్తుతానికి నాకు అదే పని. క్లాస్ సంగతి చెప్పారు. క్లాస్ మరో 10 గంటలు అయిపోతుంది. అయిపోయాక రండి. ఆల్ రైట్, వస్తాను. ఆకాశం నేల ఒకటి కావాలని కోరుకుంటున్నాయి. మనస్సు మనసైన మనస్సు కోసం, ఆ మనస్సు గల మనిషి కోసం ఎదురు చూసే కన్నులను వెన్నెల దీపాలు చేసి వెతుకుతోంది. ఎలా ఉంది నా కవిత్వం? చాలా అసహ్యంగా ఉంది. థ్యాంక్స్.
నా కవిత్వం నచ్చకపోయినా నా కోసం నేను చెప్పిన టైంకి నేను చెప్పిన చోటుకు వచ్చినందుకు థ్యాంక్స్. మీ పేరేంటన్నారు? తమాషాగా అడుగుతున్నారు కదా, అయినా చెప్తాను. వసంత్. నా పేరంటే నాకు చాలా ఇష్టం. చూడండి మిస్టర్ వసంత్, మా అన్నయ్య మీ స్నేహితుడనే గౌరవంతో మీ స్నేహం చెడిపోకూడదని ఇక్కడికి వచ్చాను. దీన్ని మీరు మరోలా తీసుకుని ఏమేమో ఊహించుకోవద్దు. ఆపేసరే, మాట్లాడండి. మీరు అలా మాట్లాడుతుంటే పిల్లగాలి పిల్లల గ్రోలో దూరి మోహన్ రాగం పాడుతున్నట్టుంది. అంటే నేను చెప్పేది మీ చెవిలో పడలేదా? ఏ చెవండి? కుడి చెవా ఎడం చెవా? బీ సీరియస్. ఎస్, ఐఎమ్ సీరియస్. డోంట్ టచ్ మీ. నేను మిమ్మల్ని టచ్ చేయాలని చేయలేదండి. మీ చుడిదార్ మీద వాళ్ళ ఈ సీతాకోచిలుక రెక్కలు మీకు ఎక్కడ గుచ్చుకుంటాయోనని. ఈ సీతాకోచిలుక ఎంత అదృష్టం చేసుకుందో. మీరు వదిలేయాల్సింది సీతాకొక చిలుకని కాదు, మీ మనసులో ఆలోచనల్ని. చూడండి, చివరిసారి చెప్తున్నాను, ఇక్కడ నుంచి నాకు ఫోన్ చేయటం, ఎక్కడ పడితే అక్కడ వెంట పట్టడం మానుకోండి. వై షుడ్ ఐ? గెట్ లాస్ట్ అండ్ చేస్ సమ్ అదర్ గర్ల్. మీరు చాలా కోపంలో ఉన్నారని తెలుసు, అయినా మీతో మాట్లాడాలని వచ్చాను. గో అండ్ చేజ్ అనదర్ గర్ల్ అన్నారు. ఐఎమ్ నాట్ ఏ రోమియో చేజింగ్ గర్ల్స్. నేను ఇష్టపడ్డ అమ్మాయితో మాట్లాడాలన్న తపనేది. అడిగిన వెంటనే వచ్చారు. ఈ మాత్రమైనా మాట్లాడిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. స్టాప్ టాకింగ్ నాన్సెన్స్. షట్ అప్. ప్లీజ్, నేను చెప్పేది వినండి. నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఏం చేస్తున్నారా? న్యూ టీచింగ్? యువర్ మిస్టేక్ ఇన్స్పెక్టర్. నేను అలాంటి వాడిని కాదు. తను నాకు బాగా తెలిసిన అమ్మాయి. కావాలంటే అడగండి. ఏమా ఇతను చెప్పే నిజమా? తెలీదు. ఎరా ఈడియట్, వేషాలు వేస్తున్నావా? పదవి సంగతి స్టేషన్లో చెప్తా. ప్రతి వాడికి అమ్మాయి ర్యాక్ చేయడం ఫ్యాషన్ అయిపోయింది. ఏమిట్రా ఇంత ఆలస్యం? ఇంతసేపు వెయిట్ చేసి ఇప్పుడే తినబోతున్నాం. పోలీస్ స్టేషన్కి వెళ్ళి వచ్చేసరికి లేట్ అయిపోయిందమ్మా. పోలీస్ స్టేషన్ కా? ఆ, ఏ మళ్ళీ ఏమైనా గొడవ పడ్డావా? అదేం లేదమ్మా. వసంత్ని పోలీసులు పట్టుకెళ్లారు. వసంత్నా? దేనికి? వాడెవరో అమ్మాయిని ప్రేమించాడంట. నువ్వు వడ్డించు. అయింది. అసలు వసంత్కి ఎందుకు ఈ ప్రేమలు దోవలు? బ్యాడ్ టైం అమ్మా. అప్పటికి వద్దని వాడికి చాలా సార్లు చెప్పాను. అయినా ప్రేమ అనుకుంటే వాడి పిచ్చి వాడిది. చివరికి ఈ రోజు అమ్మాయితో మాట్లాడిపోయి పోలీసులకు దొరికిపోయాడు. చాలు. వాళ్ళ నాన్నగారికి పెద్ద పేరుంది కదరా, ఆయన పేరు చెప్తే పోలీసులు వదలరా? ఎవరి పేరు బయటికి చెప్పకూడదంట. చెప్తే అమ్మాయి పేరు బయటపడి పరువు పోయి భవిష్యత్తు దెబ్బతింటుందంట. వీడి జీవితం మాత్రం ఏమైపోయినా పర్లేదు. బంగారం లాంటి కుర్రాడు. అసలు గొడవేంట్రా పాపం? బంగారం లాంటి కుర్రాడని అమ్మాయికి తెలియాలిగా. ఏదో మామూలు రోమియో అనుకుంటుంది. వాడు నాన్న తెలుసుకుంటే మిస్ వరల్డ్ ని తీసుకొచ్చి వాడికి కట్టబెట్టగలడు. హీఈస్ దట్ రిచ్. డబ్బు సంగతి సరే అమ్మా. వసంత్ ప్రేమ పొందటం కంటే గొప్ప అదృష్టం లేదని ఆ అమాయకురాలకి తెలియాలిగా. ఆవిడికి తెలీదు వీడు ప్రేమించడం మాండవు. వాళ్ళ కర్మ. వీడి కోసం మనం బస్ స్టాపుల చుట్టూ తిరగాల్సి వస్తుందిరా. ఆ అమ్మాయిని చూడండి ఎలా పడగొడతాను. రేయ్, నీ బతికంతా పడగొడతానంటే దెబ్బలు తింటాం. వద్దులేరా. పోరా, ఇప్పుడు ట్రెండ్ మార్చా. బనానా ఐడియా అని కొత్త ఐడియా లైన్ లో పెట్టాను, చూడు. ఎవడ్రా ఈ తొక్కేసింది? ఎవడో? రే, నీకు దండం పెడతా, చెప్పొద్దురా.
రోడ్డు పైన తొక్క ఉంటే ఇందులో వేయాలి కానీ ఇందులో వేయాల్సిన తొక్కని రోడ్డు పైన వేయకూడదు. అన్నం పెడతా నీకు. రేయ్, ఏంట్రా? ఇక దింపండి. ఏంటన్నయ్య అది? తినవే. తినబుద్ధి కావట్లేదమ్మా. వసంత్ చూడు, టిఫిన్కి రారా అంటే ఆకలేట్లేదని బయటే కూర్చున్నాడు. వాడికి ఏంటి మొహమాటం ఇంట్లో? అవును, నువ్వు టిఫిన్ తిన్నావా? లేదన్నయ్య. చేసేయమ్మా, ఇప్పటికే లేట్ అయిపోయింది. ఎరా, ఇంకా అమ్మాయి గురించి ఆలోచిస్తున్నావా? డేయ్, ప్రేమ జీవితంలో ఒక భాగమేరా, మొత్తం జీవితం కాదు. టేక్ ఇట్ ఈజీరా. అన్నయ్య, ఏమ్మా? రేపు డేట్ February 13th. February 13th కాదు, నీ పుట్టినరోజు కూడా. నీకేం ప్రెజెంట్ కావాలి అడుగు. ఏదైనా సరే ప్రెసెంట్ గా ఉండే ప్రెజెంటేషన్ కావాలి. అంతే కదా, ప్రెజెంటేషన్ సంగతి మర్చిపో. నీ ఫ్రెండ్స్ అందరినీ పిలిచి బ్రహ్మాండమైన పార్టీ అరేంజ్ చేసుకో. అలాగే నీ ఫ్రెండ్స్ కూడా పిలువు. ఫ్రెండ్స్ నాకున్నది ఈడేగా. రారా. రే, బైక్ కీస్ లోపల మర్చిపోయాను, తీసుకొస్తాను. ఓకే. ఐమ్ సారీ. ప్రియా, వస్తున్నానమ్మా. హ్యాపీ బర్త్డే ప్రియా. థ్యాంక్ యూ. నమస్తే ఆంటీ. బాగున్నావమ్మా? బాగున్నానండి. ప్రియా, జ్యోతి మనసంతా వచ్చేసినట్లేనా? నేను వెళ్ళి భోజనం ఏర్పాటు చూడనా? అమ్మా, ఐస్ క్రీమ్ వచ్చిందా? తెలీదురా. నేను చూస్తాలే. తప్పుకురా. నోరు ముగిండ్రా. మీరిలా ఇండీసెంట్ గా మాట్లాడతారు కనుకే శంకర్ మిమ్మల్ని ఇంటికి రానివ్వడు. మీరిలాగే చేశారనుకో, వచ్చేటప్పుడు బైక్స్ లో వచ్చారు, వెళ్ళేటప్పుడు అంబులెన్స్ లో వెళ్తారు. ఏమిటి, ఎవరి కోసమో ఎదురు చూసినట్లున్నావు? అబ్బే అదే లేదే, నాకలా అనిపించట్లేదు. నువ్వెవరి కోసమో ఎదురు చూస్తున్నావు. లేదంటుంటే ఏంటి వేలరి? మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ. ఏంటో నువ్వు కూడా ఇంత లేటు, పెద్ద విఐపి లాగా. క్యాచ్, కమాన్. నా వెనక తిరుగుతూ నాకే వెన్నుపోటు పొడిచా. షేమ్ షేమ్. ది గ్రేట్ శంకర్ ఓడిపోయాడు. నేను ఓడిపోయిన నీ దగ్గర కాదు కదే, నా ఫ్రెండ్ దగ్గర. నో రిగ్రెట్స్. థ్యాంక్స్ రా. థ్యాంక్ యూ. రాధిక, వడ్డిస్తుండు, నా సాంబార్ తీసుకొస్తాను. ఇంకోటి ప్రియా, వంకాయ కూర. వాడికి చికెన్ తప్ప అప్పడాలు పనికిరావు. చికెన్ తనకేను, అప్పడాలు నీకు. ఒకటి. ఎక్కడ తిన్నావు? ఎరా, ఎంతవరకు వచ్చింది? అయిపోవచ్చిందిరా. మావయ్య వచ్చి వెళ్ళాడరా. ఈ లగ్నాలోనే పెళ్లి అంటున్నాడు. గుడ్. అమ్మేమో మీ ఇష్టం అంటుంది. అన్న కొడుకు అల్లుడవుతుంటే సంతోషంలో మీ ఇష్టం మనకి ఏముంటుంది? ఇంతగా పెళ్లి కూతురు ఏముంటుందో. ఏ రాధిక, దానికి సిగ్గురా, మొహానడితే ఏం చెప్తుంది?
అది సరే, ఇంత తొందరగా పెళ్ళంటే ఏర్పాట్లన్నీ ఎలా? దానికేం ప్రాబ్లం ఉంది? మా గ్యాంగ్ ఉంది కదా. ఎరా రఘు, ఏమంటావు? దానికే ఉంది, నో ప్రాబ్లం. ఒరే శంకర్, అన్ని ఏర్పాట్లు అయినట్లే కదా? అన్ని హ్యాపీగా ఉన్నాయి నాన్న. పోతే ఏ దివ్య, భోజనాల దగ్గర ఎవరికి ఏ లోటు లేకుండా దగ్గర ఉండి చూసుకోవాలి. అక్క పెళ్లి కూతురుగా ఎంత అందంగా ఉన్నావో తెలుసా? నీ అందం ముందు బావగారు నథింగ్ అక్క. యు ఆర్ సో బ్యూటిఫుల్. త్వరగా కానీ. తీసుకోండి, పని అయిపోతుంది. మొహమాట పడకయ్యా. అబ్బే పెళ్లి కూతుర్ని తీసుకురమ్మంటున్నారా ఆంటీ? ఒక్క నిమిషం. దేవి, మీ అమ్మాయి పెళ్లి ఇప్పుడే. రాధిక, రాధిక. తప్పకుండా భోంచేసేయ్ కదా? శంకర్, అమ్మా, రాధిక కనిపించడం లేదురా. రాధిక కనిపించట్లేదా? ఒక్క నగలేంటి, సిగ్గు లజ్జ మానం మర్యాద అన్ని వదిలే చూడిపోయింది. చిచ్చే, మన పరువు మర్యాదలు మంట కలిసిపోయాయి. బావగారు, ఏంటి బావగారు ఇది? చచ్చా, అది ఆడపిల్ల, బజారు పిల్ల. బావగారు ఆవేశపడకండి. మా అమ్మాయి అలా చేసిందంటే మేము నమ్మలేకపోతున్నాం అన్నయ్య. కన్నవాళ్ళు మీరే నమ్మలేకపోతే మేమెలా నమ్మగలమండి? చెల్లెలు కూతురు కదా అని గొప్ప సంబంధం వదులుకొని ఈ సంబంధం ఒప్పుకున్నాను. చిచ్చి, దానికన్నా నీది ఒక బతికేనా? ఈ పరువు తక్కువ సంబంధం తప్పుకోవడం మా అదృష్టం. అత్తయ్య, కొంచెం మర్యాదగా మాట్లాడండి. ఎవర్రా నీకు అత్తయ్య? చెడిపోయిన మనుషులు, చెడిపోయిన రక్తం. లేచిపోయిన ఈ చెల్లెలు ఎక్కడుందో ఎత్తుకో. మావయ్య, మీరు కూడా అలా మాట్లాడకండి. ఏంట్రా నీకు మర్యాద? బజార్ కేసులన్నీ మా స్టేషన్ కే వస్తాయి. ప్రతి డబ్బే గారికి నేను సమాధానం చెప్పేది ఏంట్రా? పెట్టాయి పెట్టాయి ఫోన్. కంప్లైంట్ ఇవాళ వచ్చావు సార్. ఇవ్వండి. మా అమ్మాయి కనిపించడం లేదు. అమ్మాయా? ఇంతుంటుందా? ఇంతుంటుందా? కాదు సార్, పెళ్ళిడికి వచ్చిన అమ్మాయి పెళ్లి ఏర్పాట్లన్నీ చేసుకున్న తర్వాత కనిపించకుండా పోయింది. కనిపించకుండా పోయిందంటే లేచిపోయిందనే కదా అర్థం. ఇంతకీ ఆ లేచిపోయిన పార్టీ పేరేంటమ్మా? రాధిక. ఈ పేరు ఎక్కడో విన్నట్టుందే. రండి. పోనీ రండి, రా. ఈ రోజు రైడింగ్ లో దొరికిన కేసులు ఇవి. వీళ్ళల్లో మీ రాధిక ఉందేమో చూసుకోండి. మా అమ్మ ఎలాంటిది కాదు. ఓహో, అలాంటిది కాదా? కాదంటే ఎలా? రిపోర్ట్ ఇవ్వడానికి ఈ రోజు స్టేషన్ కి మీరు వచ్చారు. రేపు రైడింగ్ లో దొరికి అది రావచ్చు. నా దృష్టిలో పారిపోయిన పిల్ల ఎప్పటికీ ప్రతివర్త కానే కాదు. కొంచెం మర్యాదగా మాట్లాడండి. మీ చెల్లెలైనా ఇలాగే కామెంట్ చేస్తారా? ఓహో, నువ్వు పారిపోయిన దాన్ని బ్లడ్ పంచుకున్న బ్రదర్. మీరు గవర్నమెంట్ సర్వెంట్, ఇలా మాట్లాడటం పద్ధతి కాదు. పోరా, గవర్నమెంట్ సర్వెంట్ ఎలా మాట్లాడాలో నువ్వు నాకు ట్రైనింగ్ ఇవ్వడానికి వచ్చావా? సార్, మీరు ఎక్కువ మాట్లాడుతున్నారు. ఓపెన్ చేయి. ఈ పేపర్ పైన స్కెచ్ పెన్ తో నీ చెల్లెలు ఎలా ఉంటుంది, ఏ రంగులో ఉంటుంది ఓ బొమ్మేష్ పట్రా. ఏ లాడ్జ్లోనైనా దొరికితే తీసుకొచ్చి అప్పచెప్తా. నానా, పదండి, అనవసరంగా నరకంలోకి వచ్చాం. వీళ్ళెవరయ్యా బాబు? ఎదిగిన పిల్లని ఎలా పెంచుకోవాలో ఎలా దాచుకోవాలో తెలియదు. ఇన్స్పెక్టర్, ఇప్పుడు పోలీస్ స్టేషన్ చుట్టూ రౌండ్ కొడుతున్నాడు. ఏం పెంపకమయ్యా? రిపేర్ అవడానికి కొద్ది టైం పడుతుంది. నానా, మీరు అమ్మని ఇంటికి తీసుకెళ్ళండి. నేను రాధికని వెతికి తీసుకొస్తాను. ఆటో! 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 అమ్మా, రండి. రఘు, రఘు, రాధిక కనిపించట్లేదురా. కళ్యాణ మండపం నుంచి వెళ్ళిపోయింది. ఏమైపోయిందో ఏంటో అర్థం కావట్లేదురా. నన్ను క్షమించండి. తప్పు ఒప్పు నాకు నచ్చిన పని నేను చేశాను. నా జీవితాన్ని నేనే నిర్ణయించుకున్నాను. శంకర్, మా పొరపాటు ఏదా? శంకర్, నేను చెప్పేది నువ్వు ఒక మనిషివేనంట. నీలో మానవత్వం ఉందా? మాకే ద్రోహం చేస్తావా?
మాలో ఒక్కడిగా ఉంటూ మా కుటుంబాన్ని నాశనం చేయడానికి నీ అంతరాత్మ ఎలా ఒప్పుకుందరా? నీలా నీచులు బతకూడదు. నిన్ను చంపేస్తారా? రేయ్! ఆవేశపడద్దు. ఇలాంటి వాళ్ళు ప్రతిరోజు చచ్చినట్టే లెక్క. ఏ పురోహితుని పిలిపించి దాన్ని పెళ్లి చేద్దాం అనుకున్నావో అదే పురోహితుని పిలిపించి దాని కర్మగాలు జరిపించరా. చంపేస్తాను. ఈ ప్రపంచంలో నీకు ఎవరు లేరు. మా దృష్టిలో నువ్వు చచ్చిపోయావు. నీకు ఆత్మాభిమానం ఉంటే అక్కడికి వెళ్ళి చావే. చచ్చిపోవు నువ్వు. వాడు ద్రోహిరా. మా అమ్మ పసుపు కుంకాలు తుడిచేసి నీచుడు రావాడు. ఆ రోజు నా తల్లిదండ్రులు పడిన బాధ, 10 మందిలోనే జరిగిన అవమానం ఇంకా నా గుండెల్లోనే ఉందిరా. భర్తను పోగొట్టుకున్న నా తల్లి రూపం చూస్తుంటే నా గుండె దహించుకుపోతుంది. వాడిని ఎంతో ప్రాణపదంగా చూసుకున్నామని తెలుసా? ఏం చేశాడు వాడు? ఏం చేశాడు? నమ్మిన మమ్మల్ని బతికుండగానే చంపేశాడు. అందుకే నా ఫ్రెండ్స్ని ఎవరైనా ఇంటికి తీసుకొస్తానంటే వణికిపోతుంది మా అమ్మ. రేపు అసలు నువ్వే చెప్పరా, స్నేహితుడని మర్యాద ఇచ్చి ఎందుకు ఇళ్ళకి తీసుకెళ్తాం? వాడు మనలో వాడనేగా, మన మంచి కోరేవాడనేగా. ఆ రాసుకెళ్ళ వల్ల స్నేహం తీపి విషంగా మారిందిరా. స్నేహం అంటే ద్రోహం, స్నేహం అంటే మోసం, స్నేహితుడంటే మెత్తడి శత్రు అనే చేతులు నిజం మిగిలింది. ఆ నిజమేరా నా గుండెల్ని దహించి వేస్తుంది. ఇప్పుడు చెప్పరా, కన్నబిడ్డలా చూసుకున్న మా అమ్మ నాన్న మోసం చేసిన వాడి ద్రోహి కాదా? వాడు చేసిన దుర్మార్గం కాదా? నా దృష్టిలో వాడు స్నేహితుడు కాదురా, అసలు మనిషే కాదు. నువ్వే చెప్పరా, స్నేహితుడని మర్యాద ఇచ్చి ఎందుకు ఇళ్ళకి తీసుకెళ్తాం? వాడు మనలో వాడనేగా, మన మంచి కోరేవాడనేగా. ఆ రాసుకెళ్ళ వల్ల స్నేహం తీపి విషంగా మారిందిరా. స్నేహం అంటే ద్రోహం, స్నేహం అంటే మోసం, స్నేహితుడంటే మెత్తడి శత్రు అనే చేతులు నిజం మిగిలింది. చూడు, వ్యాలంటైన్స్ డే రోజు మన లైలా వెంట పడ్డ బెచ్చగాడి కదా పదా. ఏ మిస్టర్, మొన్న మా కాలేజీకి వచ్చి గొడవ చేసింది నువ్వే కదూ? ఎవరు నువ్వు? దేవదాస్ ఇస్ మై నేమ్. యు నో, నేను మీ కాలేజ్ ఓల్డ్ స్టూడెంట్ ని. నిజమా? ఏ ఇయర్ చదివారు బాబు మీరు? 1989. ఐ వాజ్ ఎ గోల్డ్ మెడలిస్ట్. అయితే ఈ కర్మేంటి, అవతారం ఏంటి? లవ్ ఫెయిల్యూర్ నాయనా. రే, లీకేసారా? నోర్మై. రే, పర్సనల్ విషయాలు పబ్లిక్ లో మాట్లాడదని చెప్పానా? సార్ మీరు చెప్పండి సార్, మీ ఫ్లాష్ బ్యాక్ ఏంటో చెప్పండి సార్. చెప్తాను. పుట్టినప్పుడే దేవదాస్ అని పేరు పెట్టి నా పుట్టి ముంచారు మా వాళ్ళు. మా క్లాసులో పార్వతి అనే అమ్మాయి ఉండటంతో నా లైఫ్ గ్రాఫే మారిపోయింది. ఓహో, పార్వతి అనే పేరు సింక్ అయిందని లవ్ స్టార్ట్ అయిందా దేవదాస్ గారు? అవును, మేమిద్దరం ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నాం. చరిత్ర తిరగరాద్దాం అనుకున్నాం. సుఖాంతమైన పారు దేవదాసుల కథ ప్రపంచానికి అందిద్దాం అనుకున్నాం. తర్వాత ఏమైంది? చరిత్ర పునరావృతమైంది. పరిస్థితుల ప్రభావం వల్ల నా పార్వతి 8 మంది పిల్లలున్న 80 ఏళ్ల కోటీశ్వరుణ్ణి చేసుకుంది. పిల్లల కోసం సార్? క్యాష్, డబ్బు కోసం ప్రేమనే త్యాగం చేసిన త్యాగమై. అప్పటి నుంచి నా పార్వతిని స్మరిస్తూ ఇలా గడిపేస్తున్నాను. పార్వతిని లవ్ చేసావు కదా, మళ్ళీ మా లైలా అంటే ఎందుకు పడ్డావు? అది నా పార్వతి ఆజ్ఞ. కలలో కనిపించి నువ్వు మళ్ళీ ఎవరినైనా ప్రేమించి సెటిల్ అయిపో దేవదా అంటూ బోర్న ఏడ్చింది. అప్పటి నుంచి నా పార్వతినే స్మరిస్తూ నన్ను ప్రేమించే మనిషి కోసం వెతుకుతూ ఇలా బతికేస్తున్నాను. మరి కుక్ ఏంటి, అట్మాస్ఫియరా? తప్పు నాయనా. దీని పేరు పార్వతి. దూరమైన నా పార్వతి తీపి గుర్తుగా ఇది నా దగ్గరే ఉంటుంది. అదేంటి అటగొట్టావు? నువ్వు నా పార్వతిని చేసుకున్న ముసలి మొగుడువా? మళ్ళీ జన్మెత్తిట్లా వచ్చావా? ఆటిల్తో కొడతాను. కుక్కకు పార్వతి అని పేరైతే పెట్టావు గానీ ఏనాడైనా ఫుడ్ పెట్టావంట్రా? చూడరా పాపం, ఫుడ్ లేక వీక్ అయిపోయి తోకాడిచ్చే ఓపిక కూడా లేకుండా పోయింది. రే, దాని డొక్కలు చూడరా, రే. నువ్వేమో చలికి షాల్వా కప్పుకుంటావా? నీ కుక్క పార్వతి కనీసం ఒక్క డ్రెస్ అనే కుట్టించావుంట్రా? ఏంట్రా రే, నీ కోసం నీ ప్రేమ కోసం నీ కుక్క పార్వతి వేరు బాడీతో తిరుగుతుందిరా.
అచ్చం ఎలా ఉందో తెలుసా? అమ్మలా ఉంది కదూ. అవునక్క. నేను అమ్మనయ్యానని అమ్మకి తెలుసు కదూ. అయినా నన్ను చూడటానికి రాలేదు. నేను చచ్చిపోయాక కనీసం నా బిడ్డను చూడడానికైనా వస్తుందా? అంత మాట అనొద్దక్క. ఈ హాస్పిటల్లో ఉన్న వాళ్ళందరి కోసం అందరూ వస్తున్నారు, ప్రేమతో పలకరిస్తున్నారు. కానీ నా వాళ్ళు ఎవ్వరూ రాలేదు. అందరూ ఉండి కూడా నేను అనాథనైపోయాను. అక్క, నీ బిడ్డ నీ పక్కనుండగా నువ్వెలా అనాథ అవుతావు అక్క? అందరం మళ్ళీ కలిసిపోతాం. బాధపడకక్క. థ్యాంక్ యూ. కాఫీ సూపర్గా ఉంది. అది కాఫీ కాదు, టీ. ఏంటో నువ్వు టీ పెడితే కాఫీ లాగా ఉంటుంది, కాఫీ పెడితే కషాయం లాగా ఉంటుంది. ఏయ్, నా కప్పు నాకు ఇచ్చే. ఖాళీ కప్పే కదా, తాగేసిస్తాను ఉండు. అబ్బాబా, మళ్ళీ మొదలు పెట్టారు పల్లాంటి యుద్ధం. యుద్ధమేం కాదమ్మా. అమ్మా, నేను మెకానిక్ షెడ్కి వెళ్ళి 10 నిమిషాలు వస్తాను. వసంత్ వస్తే వెయిట్ చేయమని చెప్పు. వీడెప్పుడు ఇంతే. నమస్కారం సార్. నమస్తే. వెల్కమ్. నమస్కారం భగవాన్. వెల్కమ్ సార్. హలో రామ్కుమార్ గారు. హలో. నమస్కారం సార్. హాయ్ వసంత్. హలో రెడ్డి గారు. ఈజ్ మై సన్. హాయ్. 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 నమస్కారం. నమస్కారం అండి. వసంత్ రెడ్డి గారు అని అన్నపూర్ణ టింబర్స్ ప్రొపరేటర్. హలో. ఈజ్ మిస్టర్ రాయ్, ఎల్ఐసి బ్యాంక్. హాయ్. ప్రియా, ఏ ప్రియా, ఏంట పరిధ్యానం ఏమైంది? ఏమిటి వసంత్ డల్గా ఉన్నావు? నథింగ్. ఎనీథింగ్ రాంగ్? నో. ఇప్పుడు చెప్పండి శర్మ గారు, మీ ప్రాక్టీస్ ఎలా ఉంది? చాలా బాగుందండి. వెరీ గుడ్. కాదండి, బెంగళూరులో ఎంబీఏ చదువుతోంది. ఓహో. చూడు వసంత్, దిస్ ఇస్ వర్మ. నమస్తే. డాక్టర్ వర్మ. హలో. హలో. ఈజ్ మై సన్. చూడు వసంత్, బోత్ ఆర్ డాక్టర్స్, ఆల్వేస్ బిజీ. సెల్ ఫోన్స్ వచ్చినాయి, బిజీ బిజీ. హలో. వసంత్, నేను ప్రియని మాట్లాడుతున్నాను. నువ్వా? అవును, నేనే. ఏమిటి తల పట్టుకున్నారు? తలనొప్పా? అబ్బే అదేం లేదే. బ్లూ కలర్ సూట్ లో చాలా హ్యాండ్సమ్ గా ఉన్నారు. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీకు చాలా దగ్గరగా ఉన్నాను. మీరున్న చోటు నుండి కాస్త మీ ఎడం వైపు తల తిప్పండి. ఇప్పుడు చెప్పండి, ఈ పెళ్లికి మీరొచ్చారేంటి? ఈ పెళ్లి కొడుకు ఫాదరు మా నాన్నగారు మంచి ఫ్రెండ్స్. అలాగా, పెళ్లి కూతురు నా స్నేహితురాలు. ఓకే, నేను కాస్త బిజీగా ఉన్నాను, ఉంటా. వసంత్, రే వసంత్. నువ్వు శంకర్ కదూ? మీరు? ఐఎమ్ జగన్మోహన్, వసంత్ ఫాదర్ని. హలో సార్, గ్లాడ్ టు మీట్ యూ. గ్లాడ్ టు మీట్ యూ టు. కమ్ ఆన్ యంగ్ మ్యాన్, కమ్. కూర్చో శంకర్. మీ స్నేహం గురించి వసంత్ చాలా చెప్పాడయ్యా. ఐఎమ్ గ్లాడ్. హీస్ ఎ ఫ్రెండ్ లైక్ యూ. మీ గురించి కూడా చాలా చెప్పాడు, వెరీ ఫ్రెండ్లీ అని. దట్ ఈస్ ట్రూ. అంతేనా? నా గురించి ఏమైనా కాన్ఫిడెన్షియల్ మ్యాటర్స్ మాట్లాడుకుంటారా? మీ మీద మీకున్న కాన్ఫిడెన్స్ గురించి మాట్లాడాం. ఇన్ఫాక్ట్ మిమ్మల్ని కలవటానికి వసంత్ పాటు హైదరాబాద్ వద్దాం అనుకున్నాను. ఎలా శంకర్, డాడీని అప్పుడే పరిచయం చేసుకున్నావా? పరిచయం చేసుకోవడం ఏంట్రా, మంచి ఫ్రెండ్స్ అయిపోతాను. వసంత్, ట్రావెల్ ఏజెన్సీ ఫోన్ చేసి టికెట్ కన్ఫర్మ్ అయిందో లేదో కనుక్కో. అలాగే. శంకరారా? రే, ఇద్దరు ఫ్రెండ్స్ మాట్లాడుకుంటే మధ్యలో నీ డిస్టర్బెన్స్ ఏంట్రా? వెళ్ళి పని చూసుకోపో. అలాగే సార్, పొరపాటు అయిపోయింది. శంకర్ పద. చూడు శంకర్, చిన్నప్పటి నుంచి మా వసంత్కి ఏ కష్టం తెలియకుండా గుండెల్లో పెట్టుకుని పెంచాను. వాడు ఎప్పుడు ఏది కావాలని అడిగినా నే కాదని లేదు.
కానీ వాడు ఈ మధ్య కొంచెం మూడిగా ఉంటున్నాడు. అర్థం కావట్లేదు. మనసులో ఏదో పెట్టుకుని చెప్పడం లేదు. నేనెంత అడిగినా నథింగ్ డాడ్, ఐఎమ్ ఫైన్ అంటూ మాట మార్చేస్తూ ఉంటాడు. పెద్దవాళ్ళకి చెప్పుకోలేని విషయాలు, చెప్పకూడని విషయాలు ఉంటే స్నేహితులు చెప్పుకుంటారంటారు. యు ఆర్ ఎ గుడ్ ఫ్రెండ్ టు హిమ్. ఫైండ్ అవుట్ వాట్ హీ నీడ్స్. చూడు శంకర్, ఇంతవరకు వసంత్ ఒక్కడే నా బిడ్డ అనుకున్నాను. ఇప్పుడు నేను చూశాక నాకు 2 బిడ్డలు ఉన్నారనిపిస్తోంది. నేను వాడి దగ్గర ఉండకపోయినా నా ప్లేస్లో వాడికి ప్రాణానికి ప్రాణం ఇచ్చే స్నేహితులు ఉన్నామని ధైర్యంతోనే వెళ్తున్నాను. వసంత్ గురించి మీరేం ఆలోచించకండి, నేను చూసుకుంటాగా. థ్యాంక్ యూ శంకర్, థ్యాంక్ యూ వెరీ మచ్. డాడీ టికెట్ కన్ఫర్మ్ అయింది, బయలుదేరదామా? ఓ లెట్స్ గో. పదండి, నేను వస్తాను. నో నేను వెళ్తాలే. మీరిద్దరు కాలేజీకి వెళ్ళండి. ఓకే, గాడ్ బ్లెస్ యూ. బై శంకర్. ఉంటా వసంత్. రే వసంత్, మీ నాన్నకు నువ్వు మామూలుగా లేవని మనసులో ఏదో పెట్టుకుని బాధపడుతున్నావు అనిపించింది. చెప్పరా, ఏమైందిరా నీకు? రేయ్, ఆ ప్రేమ గొడవేగా, మనసులో దాచుకుంటే ఎలారా? ఎవర్రా అమ్మాయి? నాతో చెప్పరా, నేను మాట్లాడతాను, నేను ఒప్పిస్తాను రా, ప్లీజ్. తనకు నా మీద ఇష్టం లేదురా. ప్రేమ వద్దురా అని చెప్తూనే ఉన్నాను. ప్రేమ పైకి అమృతంలా కనిపించినా లోపలంత విషం. మనుషుల్ని చంపుతుంది, జీవితాలను నాశనం చేస్తుంది. లవ్ ఇస్ హెల్ రా, నరకం రా ప్రేమ అంటే. ప్రేమ నరకం రా. బాగానే తగిలిందిరా. అమ్మ కంగారు పడుతున్నావు. ఏ కావాలని చేస్తామండి యాక్సిడెంట్. అయ్యో, ఏమైంది బాబు? కంగారు ఏం లేదండి, మోటార్ బైక్ స్కిడ్ అయింది. ఫ్రాక్చర్ ఏం లేదు, బెణికిందంతే. వసంత్, నీ ఫ్రెండ్ని సర్ది చెప్తున్నావు గానీ వాడి గురించి నాకు తెలీదా? ఇలా అయితే ఎలారా బాబు? బాగా నొప్పిగా ఉందా? ఏం లేదమ్మా. హలో, నేను ప్రియని మాట్లాడుతున్నాను. హలో హలో. ఆంటీ, మీకు ఫోన్. హలో, నీకుగా ఉందా? ఏం లేదురా, నువ్వు కూర్చోరా. కూర్చో సరిగా. కంప్యూటర్ సెంటర్ ఏరియాలో ఏవో గొడవలంట, బస్సులు ఆపేశారంట, ఆటోలు కూడా లేవంట. నిన్ను అర్జెంటుగా రమ్మంటుందిరా ప్రియా. అయ్యో, ఇప్పుడు ఎలా? రే వసంత్, నువ్వు వెళ్ళి ప్రియాని తీసుకురారా. త్వరగా వెళ్ళయ్యా. వెళ్ళరా. వెళ్ళి బాబు. అబ్బే, అదేం కాదు. నేను మీతో పర్సనల్ గా మాట్లాడాలి. కొంచెం కారాపుతారా? మిమ్మల్ని అడిగేది, కారాపుతారా లేదా? మీరెందుకు ఇలా ఉంటున్నారో అర్థం కావడం లేదు. మీ ఇంట్లో వాళ్ళు నీకోసం వెయిట్ చేస్తుంటారు. నేను కూడా మీ మాట కోసం వెయిట్ చేస్తున్నాను. మీరెందుకైనా మారిపోయారు? అదేం లేదే, ఎప్పట్లాగానే ఉన్నాను. కాదు, మీరెలా లేరు. నాతో మాట్లాడడానికి సంకోచిస్తున్నారు, నాకు దూరంగా ఉండాలని ప్రయత్నిస్తున్నారు. నా మీద కోపం ఉంటే చెప్పండి. ఆ రోజు రిసెప్షన్ లో కూడా నన్ను అవాయిడ్ చేశారు. ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు? ఆ రోజు రాత్రంతా నాకు నిద్ర పట్టలేదు తెలుసా? ముందు ఎందుకు నా వెంట పడ్డారు? ఇప్పుడు ఎందుకు దూరం అవ్వాలని చూస్తున్నారు? చెప్పు వసంత్, మాట్లాడవే. నాకు తెలిసి నేను చేసిన తప్పు మీ గురించి తెలియక పోలీసులకి పట్టించడమే.
అది మీ మనసులో ఉంది. ఈ జంటకేదో ప్రాబ్లం నన్ను క్షమించండి. చూద్దాం అలా మౌనంగా నిలబడతాం. మాట్లాడండి వసంత్, ప్లీజ్ వసంత్. నీ మాట అతను కాదంటున్నాడా, అతని మాట నువ్వు కాదంటున్నావా? మీ ప్రాబ్లం ఏంటో నాతో చెప్పు, నేను సాల్వ్ చేస్తాను. వాళ్ళు నచ్చకపోతే అందగాండి నేనున్నా, మజా చేసుకుందాం రా. చూడండి, గొడవ చేయకుండా వెళ్ళిపోండి. వెళ్ళకపోతే ఏం చేస్తారా? ఏం చేస్తా? పడతావా? ఏయ్! రా ప్రియా. అయ్యి బాబాయ్, బెల్ల కొట్టింది మీరే కదండి? కాదు, మీరు ఆటం చూసి అదే మూవీ. మరి అలా చెప్పండి. అమ్మగారు కదండి? నమస్కారం అండి. చెల్లయ్య గారు అనుకుంటానండి. నమస్కారం అండి. బాబు గారు లోపల పదండి. రే శంకర్, వాట్ ఏ సర్ప్రైజ్. ఏం లేదురా, గుడికి వచ్చాం, పక్కనే కదా చూసిపోదామని అమ్మాయిని తీసుకొచ్చాను. వీడు చెప్పేదంతా అబద్ధం బాబు. గుడికి బయలుదేరేటప్పుడే మీ ఇంటికి రావాలనుకున్నాం. ఏం తీసుకుంటారు? కాఫీనా టీనా? ఇప్పుడు అలాంటివి ఏం పెట్టుకోవద్దు బాబు. ఒరే టూ మచ్. ఏంటండి? అమ్మ అలాగే అంటుంది కానీ 4 కప్పులు కాఫీ, షుగర్ టూ మచ్ కేకు. అలాగేనండి. ఇల్లు చాలా ప్రశాంతంగా ఉంది. బయట వ్యూ కూడా చాలా బాగుంది. రండి చూద్దరు గాని. రారా. పదా. సికింద్రాబాద్ స్టేషన్లో ఆమె కనిపించిన క్షణం నుండి ఈ డైరీ రాయడం మొదలుపెట్టాను. ఇది డైరీ కాదు, ఊహలతో నిండిన నా హృదయం. ఆమె అంగీకారం పొందాక ఈ డైరీలో నా గుండెని దాచుకున్నాను. టూ మచ్ గడు కాఫీ. అమ్మా, కాఫీ టూ మచ్ గా బాగుంది కదా? అవును బాబు, చాలా బాగా చేసావయ్యా. అయ్యి బాబోయ్ బాబు, చాలా థ్యాంక్స్ అండి. నాకు సిగ్గేస్తున్నాడు బాబు. ఎవరొచ్చినా నా కాఫీ గురించి తెగవచ్చేసుకుంటారండి బాబోయ్. అసలు మేము వచ్చింది నీకు గుడ్ న్యూస్ చెప్పడానికయ్యా. ప్రియం చూడటానికి పెళ్లి వారు వస్తున్నారు. వసంత్, నాకు శంకర్ ఎంతో నువ్వు అంతే. అందుకే ఈ విషయం ముందుగా నీకు చెప్పడానికి వచ్చాం. ఏంటమ్మా నువ్వు మరి, నువ్వు పరాయి అడిగి చెప్పినట్టు 1కి 2 సార్లు చెప్తున్నావు. వసంత్ మన కుటుంబంలో వాడే కదా. ప్రియా, వసంత్ టేస్ట్ ఎక్సలెంట్, నంబర్ 1 తెలుసా? రే, మనమే మెడ్రాస్ వెళ్ళి చీరలు కొందాంరా. రే వసంత్, ప్రియాని పెళ్లి కూతురు చేసే దగ్గర నుంచి పెళ్లి అయ్యే వరకు అన్ని పనులు నీ చేతుల మీదగానే జరగాలి. ఏమంటావు? చూడవయ్యా వసంత్, వాడు పెళ్లి పనులను నీ పైన పడేసి వాడేదో పై పెత్తనం చేసే ప్లాన్ అయితే వేస్తున్నాడు. అమ్మా ఇంకా చాలు, బయలుదేరదామా? ఓకేరా, బాయ్ బాయ్. Mr. Vasant, anything wrong? Nothing. I want to go, sir. Yes, you can go. Thank you. ఏంటి వసంత్, ఇక్కడ కూడా డల్ గా కూర్చున్నావు? రేయ్, నువ్వు డల్గా ఉన్నావు కదరా ఈ ప్లేస్కి తీసుకొచ్చింది. రే 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 రే, నేను చాలా హ్యాపీగా ఉన్నారా. అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోయినాయి. చెల్లెలు పెళ్లి కుదిరింది, నో ప్రాబ్లం. ఇక ఉన్నది ఒకే ఒక సమస్యరా, అది నువ్వు. నువ్వు కూడా హ్యాపీగా ఉన్నావు అనుకో, నేను ఇంకెంత హ్యాపీగా ఉంటానో. రే గణేష్, వీడి ఫేస్ చూసి నీ ప్రేమ కథ ఒకటి వదులు. బాబు, ప్రేమకేమో అన్ని వదిలేశాం, నన్ను ఇలా బతికి ఆయన. ఏయ్, వీడు కూడా మన రూట్కి వచ్చేసాడు, అందుకని అంత హ్యాపీగా ఉన్నాడు. వీడు చూడరా, ప్రేమ స్టాప్ అయింది, గెట్టం స్టార్ట్ అయింది. ఏయ్, వాటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టేసి
ఇదిగా రేయ్ 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 డీరి 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 డీ. ప్రియా వసంత్ మాస్కో జోరో క్యాసెట్ ఇస్తాడు, ఇచ్చాడా? లేదన్నయ్య టీ. థ్యాంక్ యూ. గుడ్ ఇంప్రూవ్మెంట్. టీ లాగానే ఉంది. థ్యాంక్ యూ. నేను నీతో ఓ విషయం చెప్పాలి. చెప్పమ్మా. అది చెప్పు. అది ఎవరు వచ్చినట్టు? ఎవరు నువ్వు? అన్నయ్య, ఎందుకు వచ్చావు? అమ్మని చూడాలని. ఏ అమ్మ? మనమ్మ అన్నయ్య. బంధుత్వాలు కలుపుకో. అమ్మ నేను చూడదు. నీ దారి నువ్వు వెళ్ళిపో. ఆ మాట అమ్మని చెప్పని అలాగే వెళ్ళిపోతాను. అమ్మ చెప్తేనే అన్నీ ఉన్నావా? అమ్మ చెప్పినట్లు అన్నీ చేసావా? ఒక్కసారి నా బిడ్డని అమ్మకి చూపిస్తానన్నయ్య. బిడ్డను అడ్డం పెట్టుకుని ఇంట్లో అడుగు పెట్టడానికి ప్రయత్నించుకో. మర్యాదగా వెళ్ళిపో. ప్రియా. ప్రియా నువ్వు లోపలికి వెళ్ళు. అన్నయ్య, అక్క. లోపలికి వెళ్ళు. శంకర్, ఏమిటా గొడవ? అమ్మా, ఏం తల్లి, ఎందుకు వచ్చావు? మేము ఏం సుఖపడిపోతున్నావో చూసుకోవడానికి వచ్చావా? పాపని నీకు చూపిద్దామని. వద్దమ్మా, వద్దు. నా చూపు మంచిది కాదు. నిన్ను పెంచిన దోషానికి మేము అవమానాలు పడ్డాం. పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగాం. డాడీ రోడ్డు మీద నవ్వులు పాలయ్యాం. బహుశా నేను నీకు విషమిచ్చి పెంచానేమో. కనీసం నువ్వైనా నీ బిడ్డకు పాలిచ్చి పెంచుకోమ్మా. అమ్మా. అవునమ్మా, నాకు ఇంకో పెళ్లి కావాల్సిన బిడ్డ ఉంది. దాన్ని చూడటానికి పెళ్లి వారు వస్తున్నారు. నువ్వే గడపలో కాలు పెట్టి నీ దోషం దానికి తగిలి అది ఎవరినో ప్రేమించి పెళ్లి పీట్ల మించి లేచిపోతే ఏడవటానికి మాకు ఓపిక లేదు. ఏడుస్తూ చావడానికి నాకు మొగుడు లేడు. ఈ చేతులతో పెంచినందుకు అవే చేతులెత్తి నమస్కరిస్తున్నాడు. వెళ్ళిపో తల్లి, వెళ్ళిపో. ఈ మమ్మకారాల్ని మర్చిపోతూ మమ్మల్ని బ్రతకనయ్యి తల్లి, బ్రతకనయ్యి. వెళ్ళు. తను పంపించేయరా. మాట్లాడావుగా, ఇక వెళ్ళు. ప్రియా, నువ్వేదో అడగాలన్నా? అబ్బే ఏమీ లేదన్నయ్యా, ఏమీ లేదు. బాధపడకు. టూ మచ్ సౌండ్ తగ్గించబోయా. నేను టోల్ గేట్ కెళ్ళి కాయగూరలు తీసుకొస్తానండి. టోల్ గేట్ గుర్తుకొచ్చింది, వస్తాను. కోల్గేట్ పేస్ట్ తీసుకురా. అలాగే మరి టూ మచ్ ఉన్నాడు. ఇప్పుడు నేను నీకు ఇంగ్లీష్ లో వార్తలు వినిపిస్తాను, బాధ్యతగా విను. ది టైటానిక్ హీరోయిన్ తెలుగులో యాక్టింగ్ హీరో బై శివాజీ రాజా అండ్ అబ్బో నీకు ఇంగ్లీష్ అంటే పడదు కదా, ఐఎమ్ సారీ మై డాడ్. ఇప్పుడు నేను తెలుగులో వార్తలు వినిపిస్తాను. ఇప్పుడు ఈ సినిమా వార్తలు తెలుగులో వింటావు. ప్రేమించడంలో తృష్ట లేదు, రమ్యకృష్ణ. ప్రేమ నేనా మీనా? అప్పుడే పెళ్ళింటి చెప్పమా. నగ్మ. ఉప్మా అంటే చాలా ఇష్టం, ఊర్మిళ. హిందీ మర్చిపోయిన సిమరన్, ఇదొక న్యూస్. శ్రీదేవిలా ఎదగాలి రాసి, ఒక్కసారి వెళ్ళాలి కాశీ, రజనీకాంత్. కాఫీ తాగొద్దాం. మీరు ప్రియా కదూ? వసంత్ మేడపై ఉన్నాడు, పదండి. ప్రియా, నువ్వు ఏంటిలా వచ్చావు? నాకంతా అయోమయంగా ఉంది వసంత్. అమెరికా నుండి పెళ్లి వాళ్ళు వచ్చేస్తున్నారట. వెంటనే పెళ్లి అంటున్నారు. ఇంకే మంచిదేగా? మంచిదేనా?
నాకున్న ఆశలన్నీ నీ మీదే ఉన్నాయని నీకు తెలీదా వసంత్? సమాధానం చెప్పవే. కొన్ని సమాధానాలు మొగ్గానే ఉంటాయి. ఏమిటిది? ఎందుకు ఇవన్నీ? పారేయడానికి టైం లేక. మనసులో నుండా నిజం చెప్పు వసంత్. ఏ నిజం చెప్పమంటావు? ఏ చేదు జ్ఞాపకాలు గుర్తు చేయమంటావు? మీ అక్క వాళ్ళు మీ కుటుంబానికి జరిగిన అన్యాయం గుర్తు చేయమంటావా? వాళ్ళు పడ్డ అవమానాలు గుర్తు చేయమంటావా? ఆ బాధలు మీ వాళ్ళు ఇప్పుడిప్పుడే మర్చిపోతున్నారా? అదే తప్పటడుగు నువ్వు మళ్ళీ వేస్తే మీ వాళ్ళు భరించగలరా ప్రియా? అందరి అనుభవాలు ఒకటిగా ఉండవు. కానీ అవమానాలు ఎవరికి జరిగినా ఒకటే. స్నేహితుడని నమ్మి ఇంట్లో చేర్చినందుకు ఒకడు మీ కుటుంబాన్ని రోడ్డు మీద గిడిచాడు. శంకర్ని వెన్నుపోటు పొడిచాడు. ఆ కాయం ఇంకా మారిపోలేదు. స్నేహం అంటేనే మోసం అనుకునే శంకర్ మళ్ళీ నన్ను నమ్మి ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాడు. నేను కూడా వాడి నమ్మకాన్ని చావుదెబ్బ కొడితే తను భరించలేడు ప్రియా. ఇవన్నీ ముందే ఆలోచించి మీకు దూరంగా ఉండాలని ప్రయత్నించాను. నేను దూరం అయ్యే కొద్ది దగ్గరయ్యారు, దగ్గరయ్యే కొద్ది దూరం అవుతున్నారు. అందుకే అంతరాత్మ ముందు దోషిగా నిలబడి నేను కూడా తగిన శిక్ష అనుభవిస్తున్నాను. ప్రియా, గెలిచిన ప్రేమల చరిత్ర మర్చిపోతుంది. ఓడిపోయిన ప్రేమల్నే ప్రేమించి తనలో దాచుకుంటుంది. నన్ను క్షమిస్తానంటే చివరికి ఒక మాట. అన్న మనస్సు కష్టపెట్టిన చెల్లెలుగా నువ్వు, నమ్మక ద్రోహం చేయని స్నేహితుడిగా నేను జీవితంలో ఎందుకు మిగిలిపోకూడదు? ఇదే మీ నిర్ణయమా? ఇంతకంటే నిర్ణయం నా దగ్గర లేదు. థ్యాంక్స్. రే వసంత్, ఏమిట్రా ఇది? మాట్లాడదరా? ఆ అమ్మాయి ఇంత జాలీగా అడుగుతుంటే వేదంతో చెప్పి వెళ్ళగొట్టేవట్రా? ఒరే, వాళ్ళ కుటుంబ పరిస్థితి నీకు తెలియదురా? నీ పరిస్థితి కూడా నీకు తెలియదురా. పాస్ట్ ఈస్ పాస్ట్. రే, శంకర్కి వెళ్ళి విషయం చెప్పి తప్పే ఉందిరా. వెళ్ళి చెప్పారా? వద్దురా, స్నేహంతో వాడు నన్ను కట్టిపడేశాడురా. ఈ విషయం వాడికి తెలిస్తే నన్ను చంపేసిన ఒప్పుకుంటాను. కానీ రే, నువ్వు కూడా అలాంటి వాడివేనా? అన్న ఒక్క మాట వాడి నోటి వెంట వింటే ఇక నేను బతకడం అనవసరం రా. అందుకని స్నేహం కోసం అమ్మాయి ప్రేమను వదులుకుంటావా? ఎవరైనా నీకు స్నేహం కావాలా ప్రేమ కావాలని అడిగితే నేను స్నేహమే కోరుకుంటాను రా. ప్రేమ అనేది మనుషుని బలి చేయడానికి కాదు, 10 మంది సంతోషాన్ని నాశనం చేసేది ప్రేమే కాదురా. నీతో మాట్లాడే ప్రయోజనం లేదురా. నేనేది శంకర్ చెప్పారా? నేను బ్రతికినంత కాలం మా స్నేహం చచ్చిపోకూడదురా. మేము ఫ్రెండ్స్ గానే బతకాలి. రే, నీకు నీ ఫ్రెండ్ అంత ముఖ్యం, నాకు నా ఫ్రెండ్ అంత ముఖ్యంరా. ఒకప్పుడు బజార్లో పక్కీలా తిరిగే నన్ను స్నేహంతో ఆదరించి మెకానిక్ షెడ్ పెట్టించి నా జీవితం బాగు చేసావు. ఇప్పుడు నీ జీవితం నాశనం అయిపోతుంటే చూస్తూ ఊరుకోమంటావా? రే, నీ సుఖం నాకు కావాలరా, నీ సంతోషం నాకు కావాలరా. రే, నేనే విషయం శంకర్కి చెప్పేస్తాను. నన్ను ఆపుకురా. ఇంకా ఇక్కడే ఉంటే సమస్య పెరిగేటట్టుంది. వెంటనే ఊరికి బయలుదేరదాం పద. హాయ్ శంక్. ఎరా వసంత్, ఇంకా కాలేజీకి రాలేదా? ఎవరా? ఉదయం నుంచి కనపడలేదు. మీ ఇద్దరు కలిసి రాలేదా? లేదురా, వచ్చేటప్పుడు ఇంటికి వెళ్ళి కలిసి వద్దాం అనుకున్నాను. లేట్ అయిపోయింది కదా అని అడావుడిగా వచ్చేసాను. హలో, వసంత్ ఉన్నారా? లేరండి, ఇంతకు ముందే హైదరాబాద్ బయలుదేరారు. హైదరాబాద్ కా? ఏమైనా చెప్పెళ్ళారా? ఏం చెప్పలేదండి. మీరెవరు? హలో, నేను అమ్మను మాట్లాడుతున్నాను. ఏంటమ్మా? ప్రియా విషయం తాగిందిరా. యశోద హాస్పిటల్లో ఉన్నాం. నేను వచ్చేస్తున్నానమ్మా. మీరు ఇక్కడే ఉండండమ్మా.
చేస్తుందని కళ్ళకు కూడా అనుకోలేదురా. ఏదైనా ఉంటామంతా చెప్పు. ఇప్పుడు ఎలా ఉంది? డాక్టర్ ఏమంటున్నారు? ఇంకా ఏం చెప్పలేదు బాబు. ప్రియ మనకి దక్కదేమని భయంగా ఉందిరా. అమ్మా నువ్వేం కంగారు పడుకో, ప్రియాకేం కాదు. డాక్టర్ డాక్టర్ నేను ప్రియా బ్రదర్ని. ప్రియాకి ఎలా ఉంది? ఓవర్ డోస్ లో తీసుకుంది. ఇప్పుడే స్టమక్ వాష్ చేసాం. ప్రాణాలకేం పోయలేదు. మా ప్రయత్నం మేము చేస్తున్నాం. ఇప్పుడే ఏం చెప్పలేం. ఏంటి? అరే చెప్పరు సరిగా ఒకే ఒక మాటరా. శంకర్ చెప్పేసి వెళ్దాంరా. అవసరం లేదు. నీకోసం కదరా, నా కోసం ప్లీజ్. రే అవసరం వాటర్ బాటిల్ ఒకటే ఉందిరా, నేను ఇంకోటి తీసుకొస్తాను. నువ్వు వాటర్ తేనక్కర్లేదు, ఎవరికి ఫోన్ చేయక్కర్లేదు. సికింద్రాబాద్ స్టేషన్ వచ్చేదాకా మాట్లాడుకుని నా పక్కనే ఉండు. పదా. హలో రే వసంత్, నేను రా శంకర్ని. నేను యశోద హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నాను. ప్రియా విషయం తాగిందిరా. రే నువ్వెక్కడున్నా వెంటనే వచ్చేరా. ఏమైందిరా? ప్రియ విషయం తగ్గిందట. విషయం ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా? ఎందుకు రా అమ్మాయి ప్రాణాలతో ఆడుకుంటావు? నిన్ను ప్రేమించడం అమ్మాయి చేసింది తప్ప? చెప్పరా చెప్పు. మిస్ ప్రియా ఏ రూమ్లో ఉన్నారండి? పైన ఐసీయూలో ఉన్నారు. రారా వెళ్దాం. వసంత్ ప్రియకేం కాదు, రారా. ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వే మాట్లాడనని నాకు మాట ఇవ్వు. నువ్వు ఇక్కడే ఉండు. చూడయ్య వాసన్, ప్రియ ఎంత పని చేసిందో. ఉదయం కూడా బాగానే మాట్లాడింది. రే వసంత్, డాక్టర్లు ఏదేదో చెప్తున్నారు రా. మాకు భయంగా ఉంది. రే నువ్వు ఎక్కడికి వెళ్ళకరా, ఇక్కడే ఉండరా ప్లీజ్. ఎందుకు ఇలా చేసింది? ఏమండి, పేషెంట్ స్పృహలోకి వచ్చింది. ఏదో మాట్లాడాలని ప్రయత్నిస్తోంది. మీరు ఎవరైనా ఒకళ్ళు లోపలికి వెళ్ళండి. ప్రియా, ప్రియా, నేనమ్మా, అమ్మను. కళ్ళు తెరిచి చూడమ్మా. ప్రియా, ఎందుకమ్మా ఇలా చేసావు? మేము నీకేం లోటు చేసావని విషయం తాగాల్సిన అవసరం ఏమొచ్చింది? నీకు ఈ పెళ్లి ఇష్టం లేదా? నీకు ఇష్టం లేదే మేము ఏ పని చేయమే. ప్రియా చెప్పమ్మా, ఎందుకు ఇలా చేసావు? ప్రియా, అమ్మా ప్రియా, ఏమిటమ్మా ఇది? నీకే కష్టం వచ్చిందని ఎలా చేసావమ్మా? నీకేమైనా అయి ఉంటే మేమందరం ఏమైపోయావు అమ్మా. నీకేం కావాలన్నా చేయడానికి ఉన్నా కదమ్మా. ఒక అన్నయ్యలా కాదు,
ఓ స్నేహితుడిలా నేను చూసుకున్నా కదమ్మా. చెప్పమ్మా. నా దగ్గర ఎందుకమ్మా నిజం దాస్తావు? చెప్పమ్మా, నీ మనసులో ఎవరైనా ఉన్నారా? నువ్వు ఎవరైనా ప్రేమించావా? చెప్పమ్మా, భయపడకుండా చెప్పమ్మా. నీ ఇష్టం నా ఇష్టం కాదా? నీకేం కావాలన్నా చేస్తానమ్మా. చెప్పమ్మా, ఎవరమ్మా? ఎవరతను? ఎవరు? నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావు చెప్పు. ఎవరమ్మా? ఎవరు? ప్రియా. వీడే వీడే పోరా. పోరా. ఇంతవరకు వచ్చాక నన్ను ఆపలేడు. చూడు, వీడు వైజాగ్ బయలుదేరేటప్పుడు సికింద్రాబాద్ స్టేషన్లో ఈ అమ్మాయిని చూశాడు. ఆమె చెల్లిని తెలుగు కూడా ప్రేమించాడు. ఆ తర్వాత నీతో పరిచయం స్నేహితుడుగా నీకు దగ్గర అయ్యాడు. వీడిద్దరు మనుషులు కలిసిన తర్వాత మీ కుటుంబానికి జరిగిన అన్యాయం వీడికి తెలిసింది. స్నేహం పేరుతో ఎవడో నీకు చేసిన ద్రోహం తెలిసి అదే ద్రోహం తన వల్ల మీకు జరగకూడదని తన మనుషులో ఉన్న ప్రేమని చంపుకున్నాడయా, చంపుకున్నాడు. నీ చెల్లెలు మాత్రం ఏం చేసింది? వసంత మీద పెంచుకున్న ప్రేమ బయట చెప్పుకోలేక తన గుండెలో దాచుకుంది. ఎందుకు తెలుసా? తెలిస్తే నువ్వు తట్టుకోలేవని, ఎక్కడ ప్రాణాలు తీసుకుంటావని భయంతో లాగేసింది. ఇదే వేరే ఎవరైనా అయితే వాడు సుఖమాడు చూసుకునేవాళ్ళు, స్వార్థంతో లేచిపోయేవాళ్ళు. కానీ వీడు ఆ పని చేయలేదయా. నీ చెల్లెలికి తన ప్రేమ కంటే అన్నగాని అనురాగం ముఖ్యం, వాడికి ప్రేమ కంటే స్నేహం ముఖ్యం. నీకు ప్రేమ స్నేహం అంటే నాకు స్నేహం ముఖ్యం, స్నేహితుడి పరువు ముఖ్యం, వాడి కుటుంబ గౌరవం ముఖ్యం అని వాడి ప్రేమను ప్రేమించిన మనిషిని విసిరేసి చదువు మానేసి ఊరే వదిలి వెళ్ళిపోదాం అనుకునేవాడు. వాడు చేసింది ద్రోహం కదరా, చేకో. అది నువ్వు ద్రోహం అనుకుంటే నీ కర్మరా. ఏం చేసుకుంటా చేసుకో, పోరా పో. నా కోసం, నా కుటుంబం కోసం, మన స్నేహం కోసం నీ సుఖాన్ని సంతోషాన్ని చంపుకోవాలనుకున్నావంటరా. ఇంత బాధ మనసులో దాచుకుని పైకి నవ్వుతూ ఎలా తిరగలిగావురా నాతో? ప్రతి క్షణం చస్తూ బ్రతకడం ఎలా సాధ్యమైందిరా నీకు? ఆడెవడో నాకు ద్రోహం చేశాడని నిన్ను వాళ్ళ చూస్తాను ఎలా అనుకున్నావురా నువ్వు? నా కుటుంబం ఏమైపోతుందో ఆలోచించకుండా వాడి స్వార్థం వాడు చూసుకున్నాడు రా. నువ్వు నా కుటుంబానికి అన్యాయం జరగకూడదని చెప్పి నీ ప్రేమనే వదులుకున్నవాడివిరా. నీకు వాడికి పోలికంట్రా? నువ్వు వసంతువిరా, నా వసంతువి, నాకున్న ఏకైక స్నేహితుడివి. నన్ను వదిలి ఎలా వెళ్ళిపోదాం అనుకున్నావురా నువ్వు? నన్ను బాధ పెట్టకూడదని నువ్వు నా చెల్లెలు మీరే అన్యాయం చేసుకుంటున్నారా? మీరు బాధపడుతుంటే నేనెలా సంతోషంగా ఉండగలను రా? ఒక్క మాట నాతో చెప్పలేకపోయావంటరా? ఆ మాత్రం అర్థం చేసుకోలేని మనసులేని మూర్ఖుండి అనుకున్నావంటరా? నీకోసం నా ప్రాణాలు వేస్తానా? నా చెల్లెలునా? నీలాంటాడే నా చెల్లెలికి కావాలరా. ఇంతగా ప్రేమిస్తున్నా నువ్వేరా నా చెల్లెలు భర్తవి? నువ్వేరా వసంత్? ఈశ్వరా, నింగినేలా హ్యాండ్ షేక్ చేసిన కంటే నీదిరా. ఈశ్వరా,